ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవదేవుని మహాకృప చొప్పున మరొక వారమును ప్రభువు ప్రసాదించి ఎఫ్సీలు రాసిన పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం. అతి శ్రేష్టమైన అద్భుతమైన పత్రిక. నిజానికి పౌలు గారు రాసినటువంటి 14 పత్రికలలో మహత్తరమైన పత్రిక అని చెప్పవచ్చు. 6 అధ్యాయాలే కలిగి ఉన్నప్పటికీ అనేక మర్మమైన విషయములను తెలియజేసి పరలోక రాజ్యమునకు నిచ్చెన వేయబడినటువంటి ఒక అద్భుతమైన పుస్తకము. గడిచిన వారం మనము దాదాపుగా 3 అధ్యాయాలు ధ్యానించి ఉన్నాము. ఈ దినమున 4వ అధ్యాయంలో నుండి ముందుకు సాగబోతున్నాం. దయచేసి సెల్ ఫోన్స్ని మ్యూట్లో పెట్టుకోండి. సాధ్యమైనంత వరకు ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా వేడుకుంటున్నాను. ఒడ్డు చేరి నీ ఎదుట నిలిచినప్పుడు రక్షకా ఒక ఆత్మనైనా తేక సిగ్గుపాడి పోదునా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, యేసువా నా స్వరక్షణ నిశ్చయం అయినదే, అయిన ఫలితంబు చూడ కష్టపడనైతినే, ఒక మనైనా నేను రక్షింపక యేసువా, ఒక మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకతండ్రి, మీ బంగారు పాదము చెంతకు వచ్చి ఉన్నాం. ఎఫ్సీల పత్రికను ధ్యానించ మీ పాదము చింత ప్రార్థిస్తూ ఉన్నాం. పరమతండ్రి, ఈ కార్యములు మీవి. యేసయ్య, మీరే మమ్మల్ని పిలిచి ఉన్నారు. ఆత్మతండ్రి, మా మనోనేత్రములు వెలిగించండి. స్పష్టమైన శ్రేష్టమైన మర్మమైన విషయములను మేము వినుచున్నప్పుడు సంపూర్ణమైన వివేకంతో వివేచనతో అర్థం చేసుకునే గొప్ప భాగ్యం ప్రసాదించండి. విత్తబడిన వాక్యమును మరలా బోధించు కావలసిన దివ్యమైన జ్ఞానమును జ్ఞాపక శక్తిని ప్రసాదించండి.
మేము ప్రార్థించిన రీతిలో మీరే మాతో మాట్లాడి మీ కార్యములను మా ఎడల జరిగించి మమ్మలను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గడిచిన వారము 4వ అధ్యాయము 6-7 వచనాలు ధ్యానించాం. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. ఇది చాలా ముఖ్యమైనటువంటి వచనము. దీన్ని స్కిప్ చేస్తుంటాం మనం. దయచేసి మీకు మరలా చెప్తున్నాను, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి పుస్తకాన్ని ఎంతో జాగ్రత్తగా ధ్యానించాలి. ఎంత జాగ్రత్తగా ధ్యానించాలంటే ఏ ఒక్క వచనాన్ని కూడా స్కిప్ చేయకూడదు. ఇక్కడ చూడండి, ప్రతి వానికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణము చొప్పున. మనందరికీ కూడా ఒక వరం ఉంది, మనలో ఆ వరాలు ఉన్నాయి, దానికి ఒక పరిమాణము కూడా ఉన్నది. మన యొక్క అభీష్టమును బట్టి, మనకున్న జిజ్ఞాసను బట్టి, మనకున్న తలంపులను బట్టి, మనము ఆలోచించే విధానమును బట్టి ఆ పరిమాణము ఆధారపడి ఉంటుంది. నీ యొక్క ఆలోచన విధానమును బట్టి తండ్రి ఇస్తాడు. నీవు ఏమాత్రము కోరుకోనట్లయితే ఆ పరిమాణం తక్కువగానే ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి కూడా, అందరికీ కృప ఇవ్వబడింది. అందరికీ కృప ఇవ్వబడింది. అందరికీ కృప ఇవ్వబడింది. ఇక దీనిని ఇక్కడ ఎక్కువగా నేను వివరించను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు థింక్, ప్రతి ఒక్కరికి కూడా కృప ద్వారా ప్రతి ఒక్కరికి వారి వారి పరిమాణము చొప్పున వరాలు ఇవ్వబడ్డాయి. అవి మనము గమనించి గ్రహించి వాటిని పరిపూర్ణతలోనికి నడిపించాలి. అది ఎలాగో ఇంకా ముందు తండ్రి వివరిస్తూనే ఉన్నాడు. ఇక 8వ వచనాన్ని ధ్యానించబోతున్నాను. ఆరోహణమాయనగా అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థమిచ్చుచున్నది కదా. చాలండి. ఇక్కడ నుంచి మరి యొక్క మర్మమైన విషయాన్ని తండ్రి మాట్లాడుతున్నాడు. గడిచిన వారం కూడా దాదాపుగా మీ అందరికీ కూడా చాలా డెప్త్లో నడిచినటువంటి సబ్జెక్ట్. నాకు చాలా వరకు ఫోన్లు వచ్చాయి, చాలామంది చాలా చక్కగా ఆశ్చర్యచకితులై ఇంత చక్కటి విషయాలను మీరు వివరిస్తున్నారండి, చాలా సంతోషం అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇందాక మన పాస్టర్ గారు చెప్పినట్టుగా. ఎందుకంటే వీఆర్ టచింగ్ ఎవ్రీ ఆస్పెక్ట్లోకి వెళ్తున్నాం, ప్రతి ఆస్పెక్ట్లోకి వెళ్తున్నాం, ప్రతి మర్మమైన విషయాన్ని చేస్తున్నాం. మీకు ఎంతవరకు అర్థమవుతున్నది అనేది మీ యొక్క రిసీవర్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దయచేసి చాలా జాగ్రత్తగా వినండి. ఇది కూడా మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైనప్పుడు, మనందరికీ బాగా తెలుసు యేసయ్య ఆరోహణమైంది ఈస్టర్ డే, అనగా మనం పండుగ కూడా జరిగించుకుంటూ ఉంటాం. ఈస్టర్ డే పునరుద్ధారణమైన దినము, అదే ఆరోహణమైన దినము. ఆ తర్వాత తండ్రి జరిగించిన కార్యములను ఇక్కడ వివరిస్తున్నాడు. ఏ విధంగా అనగా, ప్రభువు ఆరోహణమైన తర్వాత చాలా కార్యాలు జరిగించాడు. ఆ జరిగించిన కార్యములలో ఒక కార్యాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. అదేమిటనగా, చెరను చెరగా పట్టుకొని పోయి, చెరను చెరగా పట్టుకొని పోయి, క్యాప్టివిటీ, చెర అనగా క్యాప్టివిటీ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి, మనకి తెలుగులోని అర్థం కావాలంటే ఖైదీలను, ఖైదీలను అర్థం అవడానికి వాడిన పదం నేను వాడుతున్నాను. చెర అనగా
ఒక ఖైదీ చేయబడినటువంటి ఒక స్థలము. దీనిని తీసుకొని వెళ్ళిపోయాడు, చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించెను. ఎంత ఆశ్చర్యంగా ఉంది చూడండి. చనిపోయిన వారు, వీళ్ళందరూ ఎవరండి? చనిపోయిన వారు. చనిపోయిన వారు ఎక్కడున్నారు? ఏదో చెరలో ఉన్నారట. చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ నుంచి. చనిపోయిన వారి గురించిన వివరణ మన దగ్గర ఏమీ లేదు ఇంతవరకు కూడా. ఆలోచించిన మన మేధస్సుకు అందదు కనుక చనిపోయిన వారి విషయమై తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. చనిపోయిన వారు ఒక ప్రదేశంలో ఉన్నారు, వారిని తీసుకొని వెళ్ళాడట. ఎప్పుడు, ఎలా, ఎందుకు ఇంకా ధ్యానిస్తున్నాం, మనం ముందుకెళ్తున్నాం. వెళ్ళినప్పుడు వారికి ఈవులను అనగా గిఫ్ట్స్ని ఇచ్చాడట. ఎంత ఆశ్చర్యం చూశారా? చనిపోయిన వారిని తీసుకొని వెళుతూ ఒక్కొక్కరికి ఏమి ఇచ్చాడట? ఆహా, బహుమానములు ఇచ్చాడట. ఎంత ఆశ్చర్యంగా ఉందండి. మనం అనుకుంటున్నాం చనిపోతే మన చాప్టర్ క్లోజ్ బ్రదర్, అది అయిపోయింది బ్రదర్, ఇది అయిపోయింది బ్రదర్, వాళ్ళు దీపాలాగా ఉంటారు బ్రదర్, వాళ్ళకి అది ఉండదు బ్రదర్, ఇది ఉండదు బ్రదర్ అని చెప్పుకుంటున్న రోజులు ఇవి. కానీ తండ్రి ఇక్కడ ఎంత చక్కగా లిఖింపజేశాడంటే, చనిపోయిన వారి గురించి మీరు భయపడకండి, బాధపడకండి, వర్రీ కాకండి. ఒక రకంగా మీ గురించి మీరు కూడా వర్రీ కావాల్సిన అవసరం లేదు. నా లాంటి వాడు ఇక రేపు చనిపోతానేమో అని విచారంగా కూర్చోనక్కర్లేదు. నిన్ను తీసుకుని వెళ్ళేటప్పుడు మనకేమిస్తాడట? గిఫ్ట్స్ ఇస్తాడట. గిఫ్ట్స్ ఇవ్వడం. నేను మరలా చెప్తున్నాను, మన బైబిల్ స్టడీ 5 స్టేజెస్ ఉంటాయి. ఎన్ని స్టేజెస్ అండి? 5. 5లో మొట్టమొదటి స్టేజ్ మీకు మీరే పరీక్షించుకోవచ్చు. మొట్టమొదటి స్టేజ్ ఏంటంటే క్యాజువల్ రీడింగ్, చదువుతూ వెళ్ళిపోవడం. చదువుతూ వెళుతుంటాం, క్యాజువల్ రీడింగ్ అంటారు దాన్ని. ఒక న్యూస్ పేపర్ లేక ఒక పుస్తకాన్ని ఏదో చదువుతూ వెళతాం. దట్ ఈజ్ ఫస్ట్ స్టేజ్ రీడింగ్. సెకండ్ స్టేజ్ రీడింగ్ ఏమిటంటే కొంచెం లోతులోనికి వెళతాం. అనగా ఆ పుస్తకం ఏం పుస్తకం? ఆదికాండమా, కీర్తనల, పరమగీతాల, ప్రసంగ్య, ప్రకటన, మత్తయ్య, హెబ్రీ పత్రిక, ఇలా ఆ పత్రికను కూడా తెలుసుకొని, ఆ పత్రికను ఎవరు రాసి ఉంటారు అది కూడా తెలుసుకొని, ఇంకా పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అది కూడా తెలుసుకొని, ఎక్కడి నుంచి రాశారు అది కూడా తెలుసుకొని ఇలా చదువుతామే. దీన్ని ఏమంటారు? సెకండ్ స్టేజ్ రీడింగ్. అర్థమవుతుందండి? సెకండ్ స్టేజ్ రీడింగ్. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి మీరు ఏ స్టేజ్లో ఉన్నారో. ఫస్ట్లో ఉన్నారా, సెకండ్లో ఉన్నారా, మీకు అర్థమైపోద్ది. సెకండ్ స్టేజ్ రీడింగ్ అంటే మనం చదివే పుస్తకం. ఇప్పుడు ఎఫ్సీ చదువుతాను, ఎఫ్సీ అనేసరికి పుట్టిగా ఎఫ్సీ అని చదువుకుపోం. ఎఫ్సీ ఎవరు రాశారు, ఎక్కడి నుంచి రాశారు, ఎన్ని అధ్యాయాలు అని చదువుతూ వెళ్తాం. దీన్ని ఏమంటారు? సెకండ్ స్టేజ్. సెకండ్ స్టేజ్ రీడింగ్. సెకండ్ కంప్లీట్ అయిన తర్వాత మనం థర్డ్ స్టేజ్ రీడింగ్లోకి వెళ్తాం. థర్డ్ స్టేజ్ రీడింగ్ అనగా ఒక్కొక్క పుస్తకంలో ఎన్నెన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఆ అధ్యాయాల్లో ఏమేమి ఉన్నాయి అవి కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఆదికాండము 12వ అధ్యాయం ఉంది, అబ్రహాం ఎంట్రీ కనపడద్ది. ఉదాహరణకు ఆదికాండం 25వ అధ్యాయం ఉంది, ఇస్సాకు ఎంట్రీ కనపడద్ది. ఆదికాండం 28వ అధ్యాయం ఉంది, యాకోబు యొక్క పెదనరాముకు పోయే విశేషం తెలుస్తూ ఉంటుంది. ఆదికాండం 37వ అధ్యాయం ఉంది, యేసేపు ఎంట్రీ కనపడద్ది. ఆదికాండము 40వ అధ్యాయం ఉంది, ఆ పానదాయకుల వారిని ఏ విధంగా శిక్షించాడు, ఈ భక్షకుల అధికారిని ఏ విధంగా చేశాడు, ఇవన్నీ అక్కడ ఉంటాయి. ఈ విధంగా ప్రతి పుస్తకములో ఉన్నటువంటి అధ్యాయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. తెలుస్తూ చదవడం దీన్ని ఏమంటారు? థర్డ్ స్టేజ్. ఫోర్త్ కాదండి, థర్డే. ఫోర్త్లోకి ఎక్కడ పోతాం? థర్డే. ఇంకా సరే, ఆదికాండం అయిపోయింది, ప్రకటనలోకి వచ్చాం. ప్రకటన 12లో ఏముంది? కన్నమైన స్త్రీ ఉంది. 11లో ఏముంది? ఆ ఇద్దరు ప్రవక్తలు కనపడతారు. 18లో ఏముంది? బబులోను ఎలా కూలిపోయిందో ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఏముంది? ఆ పరలోక పట్టణం ఏ విధంగా ఉంటుందో ఉంది. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయంలో ఏముంది? పౌలు శీలలు
ఏ విధంగా రాళ్ళతో కొట్టబడ్డాడో ఉంది. ఇలా ప్రతి విషయాన్ని 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ఏముంది? ఆత్మవరముల గురించి ఉంది. ఈ విధంగా మీరు చదువుతూ వెళుతున్నప్పుడు ఏ స్టేజ్లో వెళుతున్నారు మీరు చెప్పాలి. ఇలా వెళితేనే థర్డ్ స్టేజ్ అంటారు. నాకు 4 సువార్తలు వచ్చండి, 4 పత్రికలు తెలుసండి, నేను లేవికాండం కూడా చదివానండి. నో 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 కొంచెం డీటెయిల్డ్గా లేవికాండం 23లో ఏముంది? పండగల గురించి ఉంది. లేవికాండం 25లో ఏముంది? సునాద సంవత్సరం గురించి ఉందండి. ఈ విధంగా లేవికాండం 12వ అధ్యాయంలో ఏముందండి? పురిటాల గురించి ఉందండి. లేవికాండం 19వ అధ్యాయంలో ఏముందండి? ఆజ్ఞల గురించి, సోర్సరీస్ గురించి ఉందండి. ఈ విధంగా నీవు ప్రతి పుస్తకంలో ప్రతి అధ్యాయం కూడా కొంత సారము పొందగలిగినాడు. అదేవిధంగా పత్రికల్లోకి వచ్చేసరికి తెలుసుకుంటూ చదువుతూ ఉన్న వాళ్ళు థర్డ్ స్టేజ్ అందుకే థర్డ్ స్టేజ్ వరకు దాదాపు వచ్చేస్తారు. మంచి ప్రవేశము, జిజ్ఞాస కలిగిన వాళ్ళు థర్డ్ స్టేజ్కి వచ్చేస్తారు. థర్డ్ స్టేజ్లో చాలామంది కూడా నిష్ణాతులు ఉన్నారు మన దగ్గర. ఎప్పుడైతే నువ్వు థర్డ్ స్టేజ్ కంప్లీట్ చేసి దేవుని అందు ఉంటావో, మారు మనసు, ఇక్కడ చూడండి, మారు మనసు బాప్తీసం లేకుండా థర్డ్ స్టేజ్ కంప్లీట్ చేసిన ఉపయోగం లేదు. అక్కడ ఆగిపోతారు. చాలామంది మారు మనసు లేని బోధకులు ఉన్నారు, సరైన బాప్తీసం లేని బోధకులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఆగిపోతారు చెప్పండి? థర్డ్లో ఆగిపోతారు. ఈ ఫోర్త్లో ఎంట్రీ లేదు. ఫోర్త్ ఎంట్రీ ఏమిటంటే ఆత్మ తండ్రి నిన్ను అదృశ్యమైన విషయములను లేక పరలోక ఆత్మలోక విషయములను తెలియచేయడానికి తీసుకువెళ్ళే స్టేజ్ ఫోర్త్ స్టేజ్. అందుకే 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మేము నిదానించి అదృశ్యమైన వాటిని చూస్తున్నాం. ఇదే స్టేజ్ అండి, ఫోర్త్ స్టేజ్. ఇప్పుడు ఇక్కడ పౌలు గారు చెరగా కొనిపోబడను అన్నాడంటే ఆయన ఏ స్టేజ్లో చూస్తున్నాడు? అవి చెప్పండి. ఫోర్త్ స్టేజ్లో చూస్తున్నాడు. లేకపోతే ఎలా తెలుస్తుంది? ఆయన కూడా మనలాగానే చదువుకొని ఓహో ఇంతేనేమో ప్రవక్తల గ్రంథాలని, ధర్మశాస్త్రాన్ని పుక్కిటబట్టి ఉపవాసనం చేసి ఇంతే అనుకునేవాడు. కానీ ఫోర్త్ స్టేజ్ విషయాలు చెప్తున్నాడు. పరలోకంలో ఎలా ఉంటుంది, చెరను యేసయ్య ఏ విధంగా తీసుకొని పోయాడు, యేసయ్య మరణించిన తర్వాత పునరుద్ధాన స్థితి ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నాడు? ఫోర్త్ స్టేజ్లో చెప్తున్నాడు. కనుక మనలో ఉన్న వాళ్ళు కూడా బైబిల్ స్టడీకి వచ్చాం, వెళ్ళిపోయాం, రాసుకున్నాం, చదువుకున్నాం కాదు. మనం కూడా ఫోర్త్ స్టేజ్లోకి వెళ్ళాలి అంటే థర్డ్ స్టేజ్ కంప్లీట్ చేసుకోవాలి. ఒకేసారి అవుతుందంటే అవ్వదు. ఏమండి, మోటార్ సైకిల్ కొనుక్కున్నంత లోపల డ్రైవింగ్ వస్తుందా? రాదు. కారు ఉన్నంత లోపల అన్నీ వస్తాయా? రావు. నేర్చుకుంటూ ఉండాలి. దాన్నే చదువుకోవడము, నేర్చుకోవడము. కీర్తనకారుడు అన్నాడు కదా, 1వ అధ్యాయము 1వ కీర్తన 1, 2, 3 వచనాల్లో మనం చదువుతూ ఉంటే ఏమవుతుంది? వెళుతూ ఉంటాం. థర్డ్ స్టేజ్ కంప్లీట్ చేస్తే ఫోర్త్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం. ప్రియులారా, ఆ విధంగా ఈయన ఫోర్త్ స్టేజ్లోని విషయాలు మనకు చెప్తున్నాడు. ఇప్పుడు మనకు కొందరికి అర్థం కావటం లేదంటే అర్థం ఏమిటంటే మనము ఫోర్త్ స్టేజ్లోనికి వెళ్ళి ఆలోచించే అటువంటి శక్తిని పొందుకోవాలి. హల్లెలూయా. ఈనాడు ఎందుకు ఇంత చీడ, ఇంత పీడ వచ్చింది అనగా, ఫోర్త్ స్టేజ్ విషయాలని ఎవరు చెప్పినా అవి నిజమా కాదా మనకెలా తెలుస్తుంది చెప్పండి? ఈనాడు ఎందుకు క్లాషెస్ వస్తున్నాయి? పరలోకం లేదు అన్నారు. పరలోకం చూసిన వారు ఫోర్త్ స్టేజ్లో చూశారు. పరలోకం లేదనే వారు కరెక్టా, పరలోకం చూసిన వారు కరెక్టా అనే మీమాంసలో మనం ఉంటున్నాం. ప్రతిదీ మనకి క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. నరకం లేదన్నారు, లేదు. కొందరు పాతాళమే నరకం అన్నారు. పరదేశం అంటే ఎక్కడనో ఉందన్నారు, లేదు పరదేశం 3వ ఆకాశంలో ఉందని లేఖనం చెప్తుంది. ఈ విధంగా ఎవరు ఏది చెప్పినా, ఎలా చెప్పినా, ఏ విధంగా మనం నమ్మాలి, ఏ విధంగా మన మనస్సులో రిజిస్టర్ అవ్వాలి అంటే లేఖనాధారము. గాలికి చెప్పడం కాదు, లేఖనాధారము. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, 2 లేక 3 సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడును. 2, 3 సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడును. కనుక ప్రతి లేఖనాన్ని కూడా మనము కూడా ధ్యానించేప్పుడు దగ్గరగా వెళ్ళడానికి సపోర్టింగ్ వర్స్ ఉన్నట్టయితే అప్పుడు మనము ఆలోచిస్తూ ఇది కరెక్ట్ అయి ఉండవచ్చు
అని నీవు అనుకుంటూ ప్రార్థన కూడా చేస్తూ, ఇంకా డౌట్స్ ఉండొచ్చు చాలామందికి, ప్రార్థన చేస్తూ తండ్రిని అడుగుతూ వెళ్ళొచ్చు. అసలు వితౌట్ రిఫరెన్స్, వితౌట్ థింకింగ్ ఎనీథింగ్, అది లేదు అని బ్లంట్గా బ్లైండ్గా అంటున్నారంటే వాటిని పట్టించుకోవాల్సిన అవసరము లేదు. ఎందుకనగా అది వాళ్ళ యొక్క ఒపీనియన్ అంతే. పరలోకం లేదండి, అది ఆయన ఒపీనియన్. యేసయ్య త్రిత్వంలో లేడండి, అది వారి ఒపీనియన్. యేసయ్య దేవుడు కాదండి, అది వారి ఒపీనియన్. పరిశుద్ధాత్ముడు నిప్పండి, అది వారి ఒపీనియన్. బట్ వాట్ బైబిల్ ఇస్ టెల్లింగ్, అది ఈ 2000 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి తర్జన భర్జనలను మీ ముందు ఉంచాను. కనుక మనము థర్డ్ స్టేజ్లో అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సెకండ్ ఇప్పుడు మీరే స్టేజ్లో ఉన్నారు మీకు తెలుసు. ఇక 5th స్టేజ్ ఏమిటంటే డైరెక్ట్గా దేవునిచ్చే నడిపించబడడం, దేవుని యొక్క దూతలు రావడం, దేవునితో మాట్లాడడం, పరిశుద్ధాత్మ తండ్రితో మాట్లాడడం, పరిశుద్ధాత్మ తండ్రి నీకు గైడెన్స్ ఇవ్వడం, యేసుక్రీస్తు ప్రభు వారిని పక్కన నిలబడి మాట్లాడడం. భక్త సింగ్ గారు అంటారు, సాధు సుందర్ సింగ్ గారు నాకు కనపడ్డారు, నాకు చెప్పారని. క్యాథరిన్ కుల్మన్ గారు ప్రతినిత్యం నేను ఆత్మతో మాట్లాడుతున్నానని. ఇదంతా 5th స్టేజ్. ఇక అది అద్భుతమైనది. ఎవరు నమ్మరు, ఒకళ్ళు నమ్మవలసిన అవసరమూ లేదు. నేను మళ్ళీ చెప్తున్నానండి, మన యొక్క భక్తి జీవితం ఒకళ్ళు నమ్మాలని కాదు, మోసం చేయాలని కాదు. ఎందుకనగా 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2 అధ్యాయం 3-4 వచనాలు ఏమని ఉంటుంది, మా యొక్క బోధ కపటమైనది కాదు, ఏ ఫలితమును ఆశించి మీ మధ్యలోనికి రాలేదు. ఎంత క్లియర్గా అంటున్నాడు చూడండి. మేమేమీ లబ్ధిని పొందాలని రావడం లేదు. అది పర్ఫెక్ట్గా ఓన్లీ వారికి అనుగ్రహించబడినటువంటి ఆ డైరెక్టివ్స్ ప్రకారంగానే జరిగిస్తూ ఉన్నారు. అటువంటి స్థితిలోనికి మనలో కూడా ఎదగాలని కొందరు ప్రయత్నం చేస్తున్నారు కనుక వారితో తండ్రి మాట్లాడుతున్నాడు. అందరిలాగా ఏదో మనం 4 మాటలు చెప్పిపోదాం అనుకునే వాళ్ళ కృతం కాదు. నీవు కూడా ఎదగాలి, ఒక స్టేజ్లోకి రావాలి, నీవు కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరిగించాలి. నీకు కూడా, అందుకే ఇక్కడ అన్నాడు, ప్రతి ఒక్కరికి కూడా వారి వారి యొక్క విశ్వాస పరిమాణము చొప్పున అందరికీ కూడా తండ్రి ఏమిస్తున్నాడండి, కృపను ఇచ్చి వరాలను ఇచ్చి వాడుకుంటున్నాడు. ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఇప్పుడు మనం ధ్యానించబోయే ప్రతిదీ కూడా 4th స్టేజ్లో ఉంటుంది. ఎందుకు ఉపద్ఘాతం ఇవ్వాల్సి వచ్చిందనక వీక్షకులు కూడా చూస్తున్నారు కనుక ఫేస్బుక్ ద్వారా లోతులో ఉంది. మనకు కనపడే దృశ్యములను కాక అదృశ్యమైన వాటిని మనం ధ్యానించబోతున్నాం. ఇక్కడ చనిపోయిన వారి విషయమై తండ్రి మాట్లాడుతున్నాడు పౌలు గారి ద్వారా. చెరను చెరగా తీసుకొని వెళుతూ ఏమిచ్చాడట, ఈవులను ఇచ్చాడు. డోంట్ ఫర్గెట్, బహుమానాలు ఇచ్చాడు, గిఫ్ట్లను ఇచ్చాడు. ఈ గిఫ్ట్లను మనము తీసుకోబోతున్నాం. అరవై 68వ కీర్తన 18వ వచనం చదువుదాం. పేజీ నంబర్ 486. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి. చూడండి, ఈ ప్రాఫెసీనే పౌలు గారి ద్వారా మరలా తండ్రి మనకి లిఖింపజేస్తున్నాడు. నీవు ఆరోహణమయ్యావు, రిజరెక్షన్ అయ్యావు, 3వ దినమున నీవు మరణమును జయించి లేచావు. లేచి పట్టబడిన వారిని, క్యాప్టివిటీలో ఉన్న వారిని చెరపట్టుకొని పోతివి, ఎక్కడికో తీసుకొని వెళ్ళావు అని చెబుతూ మనుష్యుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. అనగా కొందరి దగ్గర ఏం చేశాడు, తీసుకుంటున్నాడు. కొందరికి ఏం చేస్తున్నాడు, ఇస్తున్నాడు. చాలా జాగ్రత్తగా చూడండి. ఒక లేఖనములో ఏముంది, ఇంకొక లేఖనములో ఏముంది, ఈ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఇక్కడ తీసుకుంటున్నాడు. మనుషుల చేత నీవు కానుకలను తీసుకొని ఉన్నావు. చనిపోయిన వారిని తీసుకువెళుతూ కొందరి దగ్గరేమో తీసుకున్నాడు, కొందరికేమో ఇచ్చాడు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలను తీసుకొని ఉన్నావు. ఇంతకీ కానుకలను ఎవరి దగ్గర తీసుకున్నాడు? దేవుడు విశ్వాసఘాతకులు,
మనలో కూడా చాలామంది మారు మనసు పొంది బాప్తీసం పొందిన తర్వాత కొన్ని వరాలను పొందుకుంటారు. తండ్రి ఎక్కడ కూడా చింతించడు ఇచ్చానని. ఎంతవరకు అయితే నీవు ఆ కార్యాలు జరిగిస్తూ చక్కగా ముందుకు వెళుతూ ఉంటావో ఆ వరాలు నీలో ఆపరేట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే పడిపోతావో, ఎప్పుడైతే దేవునికి దూరంగా వెళ్ళిపోతావో, ఎప్పుడైతే ఆత్మతండ్రి చెప్పినా వినకుండా ఈ లోకంలో కలిసిపోతారో, అప్పుడు ఆ వరాలను ఏం చేస్తాడు చెప్పరేమండి, తీసేసుకుంటాడండి. ఇప్పుడు పిల్లవాడికి ఒక వస్తువు ఇచ్చాం, ఒక సెల్ ఫోన్ ఇచ్చాం, వాడు చక్కగా వాడుకున్నంతసేపు చూసి ఉంచుతావు. ఇష్టం వచ్చినట్టు ఇసిరేస్తున్నాడంటే ఏం చేస్తావు? తీసేసుకుంటావు. ఇప్పుడు అర్థమవుతుందా? తండ్రి ఇచ్చినందుకు బాధపడ్డు, సరిగ్గా వాడుకోకపోతే ఏం చేస్తాడు? తీసేసుకుంటాడు. ఒక్క నిమిషం, రోమీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనము. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడాడు. అరే, ఈ యదవల్ని ఎందుకు పిలిచానబ్బా, వీళ్ళకి ఎందుకు ఇచ్చానబ్బా, వీళ్ళకి ఎందుకు ఇంత మంచి ఈవుల్ని ఇచ్చాను అని నన్ను పశ్చాత్తాపడతాడు అనుకుంటున్నారా? నో. ఎంతసేపు అండి ఆయన చేతితో పని, తీసేసుకుంటాడు. ఒకసారి ఇలా అన్నాడంటే ఆగిపోతాయి అన్నీ. ఇప్పుడు ఆరోహణమైనప్పుడు తండ్రి ఏం చేశాడు? కొందరికేమో కానుకలను ఇచ్చాడు. ఎవరైతే తిరుగుబాటు చేసి రక్షణను పోగొట్టుకొని, మనలో చాలామంది పోగొట్టుకుంటున్నారండి మహత్తరమైన రక్షణను పొందిన తర్వాత. అందుకే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది, ఒకసారి వెలిగించబడి ఆత్మవరముల చేత సంధించబడి పరలోక దర్శనములను కూడా రుచి చూచి ఆ తర్వాత తప్పిపోయిన వారు ఏమవుతారండి? ఆ ఉన్న గిఫ్ట్లను తీసి పక్కకు పెట్టి వెళ్ళిపోతాడు, ఎటుపోనట్టు వెళ్ళిపోతాడు. అందుకే ప్రభు అన్నాడు కదా, ఒకడికి 5 తలాంతులు, ఇంకొకనికి ఎన్ని తలాంతులు ఇచ్చాడు? 2. ఇంకొకనికి 1. ఒకటి కూడా సరిగ్గా వాడుకోకపోతే ఒకటి తీసి ఏం చేశాడు? ఇంకోటికి ఇచ్చేస్తాడు. వెరీ సింపుల్. చాలా చక్కగా చెప్పాడు మత్తయి సువార్త 25వ అధ్యాయం 15 నుంచి 25 వచనాల్లో. డోంట్ వరీ అని తండ్రి అంటున్నాడు మనతోటి. నీవు వరీ కావాల్సింది ఉన్నానా లేనా? ఇప్పుడు ఏ స్టేజ్లో చదువుతున్నాం మనం? ఎక్కడ ఉన్నాం? సెకండ్లో ఉన్నామా, ఫస్ట్లో ఉన్నామా, థర్డ్లో ఉన్నామా? నీవు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో నీ టార్గెట్ ఫిక్స్ చేసుకొని అక్కడికి చదువుతూ వెళ్ళు. నువ్వు సెకండ్ రీడింగే లేక సెకండ్ స్టేజే లేక బైబిల్ పట్టుకొని తిరుగుతానంటే అంతలోనే ఉంటావు. ఎగరాలంటే ఎగరలేవు. ఎగరాలంటే నీవు కూడా స్టేజెస్ కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి. రైట్. ఇప్పుడు కొందరికి ఈవులను ఇచ్చాడు, కొందరికి ఈవులను తీసేసుకున్నాడు. ఈ మాటలు వింటుంటే మనకు ఒకటి అర్థమవుతుంది. అది ఏమిటో తెలుసా? మన పితరులందరూ అనగా చనిపోయిన వారందరూ కూడా ఎక్కడో ఒక చోట భద్రంగా ఉన్నారు. అందరూ మారు మనసు పొందిన వారు, నీతిమంతులు, అనీతిమంతులు, పాపులు, వాట్ ఎవర్ దే మే బి. ఒకటి మాత్రం స్పష్టంగా తెలియజేయబడుతుంది ఏంటి? ఎక్కడో ఒక చోట ఉన్నారు. ఎవ్వరు కూడా ఒక్క ఆత్మ కూడా మిస్ కాలేదు. ఆయన కరెక్ట్ లెక్కలోనే ఉన్నాడు. బీకామ్ స్టూడెంట్స్ తెలిసినట్లుగా లెడ్జర్ బుక్ పర్ఫెక్ట్గా ఉంది తండ్రి దగ్గర. పుట్టిన ప్రతి ప్రాణి ఊపిరి పోసుకున్న వెంటనే రిజిస్టర్ అయిపోతుంది, రికార్డ్ అయిపోతుంది. భద్రంగా ఎక్కడ ఉంచాలో అక్కడ వారు ఉన్నారు. మనం అనుకుంటున్న ఉనికి లేకుండా పోయారు, చనిపోయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకి తెలియదు అని చింతిస్తూ ఉన్నారు కొందరు. అసలు పట్టించుకోని వాళ్ళు ఉన్నారు. అంత దాకెందుకు, మన మరణం గురించి మనమే పట్టించుకోకుండా జీవించే వాళ్ళు ఉన్నారు. అయితే కొందరు అడిగారు పౌలు గారిని, అయ్యా మరణించిన వారి స్థితి ఏమిటి, ఎలా ఉంటుంది అని అడిగారు. అందుకే రిప్లై ఇచ్చాడు. 1 తెస్సలోనిక పత్రికలో రిప్లై ఇచ్చింది దేనికి? మరణించిన వారి స్థితి ఏమిటో రాశాడు అక్కడ. మీరు నిద్రించిన వారిని గూర్చి ఏమంటాడండి అక్కడ? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. అది డోంట్ వరీ అబౌట్ ద పర్సన్స్ దోస్ హూ హ్యావ్ పాస్డ్ అవే. చనిపోయిన వారి గురించి ఏమీ విచారించకండి.
అని చనిపోయిన వారి విషయమై చక్కగా మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి మొదలుపెట్టాడు. మొదటి తెస్స 3:12లో అదే మాట చెప్పాడు. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనంలో కూడా అదే మాట చెప్పాడు. నోట్ చేయండి, జకర్యా 14:4. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. చనిపోయిన వారు డోంట్ వరీ అబౌట్ ది పర్సన్స్. ఎవరైతే చనిపోయారో వాళ్ళ గురించే వరీ కాకండి. యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 14, 15, 16 వచనాల్లో ఉంటుంది. అక్కడ హానోకు కూడా చనిపోయిన వారి విషయమై ప్రవచించి లిఖింపచేశాడు. చనిపోయిన వారందరూ కూడా బ్రతికే ఉన్నారు అని. అందుకే నేను సజీవులకే కాదు మృతులకు కూడా దేవుడనే అన్నాడు. హల్లెలూయా. మీకే నేను దేవుడిని అనుకుంటున్నారా? ఓహో పిచ్చోళ్ళారా. నేను చనిపోయిన వారికి కూడా దేవుడినే అన్నాడు. ఎందుకంటే చనిపోయిన వారు కూడా లెక్క నా దగ్గర కరెక్ట్గా ఉంది, బ్రతికి ఉన్న వాళ్ళ లెక్క ఉంది, సెన్సస్ తీసే పెట్టుకున్నాను నేను. ఇంకా రానోళ్ళ లెక్క ఉంది, వచ్చినోళ్ళ లెక్క ఉంది, వచ్చిపోయినోళ్ళ లెక్క ఉంది. కనుక మీరేం వరీ కాకండి. ప్రతి అకౌంట్ నా దగ్గర పర్ఫెక్ట్గా ఉంది. మరి చనిపోయిన వారందరూ ఎక్కడికి వెళతారు? ఇది ప్రశ్న. మనమైతే టక్కీమని పరలోకానికి వెళతామని అంటాం. ఏమంటామండి? అంతే అంటాం కదా. చనిపోయిన వాళ్ళందరికీ పోతాండి, పరలోకానికి పోతారంటారు. చాలా డీటెయిల్డ్గా లోతులోకి తీసుకెళ్తున్నాను. పరలోకానికి పోతామా తిన్నగా అనగా పరలోకంలో ఏ విధంగా ఎంట్రీ ఉంటుంది, ఇంకెక్కడ లోకాలు ఉన్నాయి, ఇంకా ఏ ఏ లోకాలు ఉన్నాయి, 4th స్టేజ్లోకి వెళ్తున్నాం. నాకు తెలిసి నేను ఇంతవరకు 4th స్టేజ్లో ఏ బైబిల్ స్టడీ చెప్పలేదు, ఇక్కడనే చెప్తున్నాను. అంబేద్కర్ భవన్లో కూడా 4th స్టేజ్లో చెప్పలేదు, 3rdలోనే చెప్పి వదిలేశా. బెరాకా చర్చిలో కూడా 3rd స్టేజ్కే వచ్చి వదిలేశాను. సిఎస్ఐ చర్చిలో కూడా 4 years మేము చెప్పాం, 3rd స్టేజ్ వరకే వచ్చాను. 4thలో ఇక్కడనే వెళుతున్నాను. ఎందుకంటే దిస్ ఈజ్ టైమ్, దెర్ ఇస్ నో టైమ్ టు హ్యావ్ సపరేట్ మళ్ళీ స్టడీస్ జరుగుతాయి, మళ్ళీ అప్పుడు మాట్లాడుకుందాం కాదు. ఇప్పటికి మీరు ఎదగాల్సిందే, అంతే. అర్థం కాలేదు ఏం చేయలేం. అందుకే ప్రభు అంటాడు కదండి ఒక తాట, పరలోక రాజ్య మర్మములు మీకు ఎరిగి ఉండుట లేక మీకు అనుగ్రహించబడ్డ దేవుని చిత్తమై ఉన్నది అంటాడు లూకాసు వార్త 8వ అధ్యాయం 10వ వచనంలో. కనుక మీకు చిత్తమై ఉన్నది కనుకనే తండ్రి రివీల్ చేసేస్తున్నాడు. ఇప్పుడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 34వ వచనంలో ఏమని ఉంటుందంటే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 34వ వచనంలో దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. చాలండి బా. 1000 సంవత్సరాల తర్వాత తండ్రికి ఎగ్జాక్ట్గా రాసి పెట్టాడు. మనం అనుకుంటున్నాం దావీదు పరలోకానికి ఎక్కిపోయాడేమోనని, అప్పుడున్న వారు అనుకుంటున్నారేమో. కానీ స్పష్టంగా దావీదు కూడా పరలోకానికి వెళ్ళలేదు. ఇప్పటికి 3000 సంవత్సరాల తర్వాత రివీల్ అవుతుంది అది. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారికి దావీదు చనిపోయి 1000 సంవత్సరాలు, ఇప్పుడు 2000 సంవత్సరాలు, మొత్తం 3000 సంవత్సరాలు. కానీ దావీదు పరలోకానికి వెళ్ళలేదు. మరి ఎక్కడున్నాడు? అదే అపోస్తుల కార్యములో 13వ అధ్యాయము 36, పేజ్ నంబర్ 116. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని. చూడండి, చాలండి. ఇక్కడ 3 విషయాలు తెలుస్తున్నాయి మనకి. దావీదు ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు చెప్తున్నాడు. మళ్ళీ అక్కడ అది దొరికింది, కొంత ఇచ్చట కొంత అచ్చట దొరుకున్నాడు. మనకి లేఖనం ఉంది కదండి, యెషయా గ్రంథం 28:13, యెషయా గ్రంథం 34:16. ఈ కొంత ఇచ్చట కొంత ఎక్కడ దొరికింది మనకి? ఆయన పరలోకంలోకి ఎక్కిపోలేదు. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? దావీదు దేవుని సంకల్పం చొప్పున చక్కగా చేశాడు, అన్ని చక్కగా చేశాడు. ఆయన ఎలా ఉండాలో అలా అని చేశాడు. దేవుని యొక్క అభీష్టం మేరకు సేవ చేసి నిద్రించి, అంటే చనిపోయాడు.
ఇప్పుడు మనం కూడా నిద్రిస్తాము అంటే ఏంటి? చనిపోతాము. నంబర్ 1 మన స్టేజ్ నిద్రించిన తర్వాత తన పితరుల యొద్దకు చేర్చబడి, అంటే పితరులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి పోతాడు ఈయన కూడా. అర్థమవుతుందండి? నేనైనా చనిపోతే ఎక్కడ పోతాను? నా పితరులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్తాను. పితరులు ఎక్కడెక్కడ ఉన్నారో మనం ధ్యానించబోతున్నాం. మొత్తానికి అక్కడికి వెళ్తాం. అందుకే మొదటి రాజుల గ్రంథం 2వ వచనంలో ఏమంటాడంటే, కింగ్ డేవిడ్ అంటాడు, నేను కూడా 2:2 చదువుతారా? నేను కూడా మనుషులు వెళ్ళిన మార్గమునే వెళుతున్నాను అన్నాడు. 2:2 ఇటువైపు కుడి చేతి వైపు ఉంటుందండి. లోకులందరూ పోవలసిన మార్గమున ఆ. నేను పోవుచున్నాను. చూసారా? లోకులందరూ పోవు మార్గమున నేను పోతున్నానంటే ఏంటి? నేను కూడా అలానే వెళ్తున్నాను. చెప్పలేండి, చనిపోతాను. మనం అందరం అలానే వెళతాం. లోకులందరూ ఎలా వెళ్ళారో అలానే వెళతాం. వెళ్ళి డైరెక్ట్గా పరలోకానికి పోతాంటే నో 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 పరలోకానికి పోరు. నిద్రించి, ఇక్కడ ఏమంటున్నాడు? నిద్రించి పితరుల యొద్దకు చేర్చబడి, ఎక్కడైతే ఉన్నారో పితరులు అక్కడ చేర్చబడి కుళ్ళిపోయింది శరీరం. ఈ శరీరం ఏమైపోతుంది? కుళ్ళిపోతుంది. ఇది ఫ్లెష్ బాడీ. ఇది ఒక సబ్జెక్ట్. మళ్ళీ అది ఎప్పుడేం చెప్తాను, ఇప్పుడు నేను అందులోకి వెళ్ళను. మొట్టమొదటిగా తండ్రి స్పిరిట్ బాడీని ఏర్పాటు చేసి, ఫ్లెష్ బాడీని ఏర్పాటు చేసి, అందులో దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి తండ్రి జీవించి ప్రాణి చేశాడు కదా, ఆదికాండం 2:7 వచనంలో. ఇప్పుడు దాని నుంచి వేరు చేసేస్తున్నాడు. వేరు చేసి ఈ బాడీ ఏమైపోతుంది? డికే అయిపోతుంది, కుళ్ళిపోతుంది. స్పిరిట్ బాడీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్కడైతే పితరులు వెళ్ళారో అక్కడికి పోయి అక్కడ జాయిన్ అవుతున్నాడు. హల్లెలూయా అని దాదాపుగా 3000 ఇయర్స్కు మనకి తెలిసింది ఏమిటంటే, పరలోకానికి ఎవరు ఎక్కిపోలేదు? దావీదు ఎక్కి వెళ్ళలేదు. మరి ఇప్పుడు ఈ 1000 ఏళ్ళు ఎక్కడున్నాడు? పితరులు ఎక్కడున్నారు? అక్కడున్నాడు పై. అర్థమవుతుందండి? మరి పరలోకంలో ఉన్నాడా? తెలియదు. ఏ లోకంలో ఉన్నాడు? భూమిలో ఉన్నాడా? భూమి మీద ఉన్నాడో ధ్యానించబోతున్నాం. ఎంతకైనా ఎక్కడున్నాడంటే పరిశుద్ధుల చెరలో ఉన్నాడు. ఎక్కడున్నాడండి? ఆయన పరిశుద్ధుడు గనక, నీతిమంతుడు గనక 74 కీర్తనలు రాసి నన్ను క్షమించని 51వ కీర్తన అంతా ఏడ్చాడు గనక, నాకు ఒక వరము కావాలని 27వ కీర్తన 4వ వచనంలో ఏడ్చాడు గనక, ఇన్ని ఏడుపులను విన్న తండ్రి క్షమించి ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ఇప్పుడు ఆయన పాపములన్నిటిని తప్పించి తీసివేసి కడిగి పరిశుద్ధుల చెరలోనికి తీసుకెళ్ళాడు. ఆయన పరిశుద్ధుల చెరలో పోయి కూర్చుంటున్నాడు. పాపలు ఎక్కడ పోయి కూర్చుంటారు? వాళ్ళ జనరల్ కంపార్ట్మెంట్ ఉంది, అక్కడికి వెళ్ళిపోతారు. ఏమండి? వాళ్ళ కంపార్ట్మెంట్లోకి వాళ్ళు పోతారు. మరి వీళ్ళ సంగతి ఏమిటంటే, తండ్రి చెప్పాడు. యోహాను సువార్త 14:2-5 మనం చదివినప్పుడు, నా తండ్రి ఇంట అనేక స్థలములు ఉన్నాయి కనుక నేను మరలా వచ్చి నేను మిమ్మలను, అంటే నేను మరలా వచ్చి తీసుకొని పోతానంటే నాతో పాటు వాళ్ళు లేరనేగా. అర్థమవుతుందండి? పరలోకంలో నా పక్కనే ఉన్నారంటే నేను వచ్చి తీసుకెళ్ళడం అంతా నా పక్కనే ఉన్నారంటాడుగా. అంటల్లా. యేసు ఏమంటున్నాడు? నేను మరలా వస్తాను, నా ఎగురు లేరు, అయ్యో జాగ్రత్తగా వినండి అని చెప్తున్నాడు. నా ఎగురు లేడు, వాళ్ళందరూ నా ఎగురు ఉన్నారనుకుంటున్నారు, పరలోకంలో లేరు. ఎక్కడున్నారు, ఎక్కడ పెట్టారు నాకు తెలుసు కనుక మళ్ళీ వచ్చి నేను తీసుకెళ్తా. అక్కడనే ఉన్నాయి, అక్కడక్కడనే తిరుగుతున్నాయి. హల్లెలూయా హల్లెలూయా. అనగా ఎక్కడి నుంచి తీసుకెళ్తాడు? ఆదాము నుంచి. చెరగా తీసుకెళ్ళాడు అంటే ఆదాము మొదలుకొని దొంగ వరకు చనిపోయిన వారందరూ ఎక్కడెక్కడ ఉన్నారో తండ్రికి బాగా తెలుసు. కానీ పక్కా చెప్తున్నది ఏంటి యేసయ్య అంటే, పరలోకంలో లేరు. ఉంటే నేను ఎందుకు మళ్ళీ వస్తే ఇక్కడికి? అర్థమవుతుందండి? మరి వీరు పరలోకంలో లేరు, ఎక్కడున్నారు? అసలు పరలోకంలో ఎంట్రీ లేదు. పరలోకానికి వెళ్ళాలంటే ఎంట్రీ లేదు. మరి ఎక్కడుంటారు? లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనము. లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనము. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకురుటకు కొనిపోబడెను.
ధనవంతుడు కూడా చనిపోయి ఆగుదామండి ఇక్కడ. ఆ దరిద్రుడు అనగా మీకు బాగా తెలుసు, ఆయన ఎవరు? లాజరు. లాజరు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడట? అబ్రహాం ఉన్న చెరలోనికి వెళ్ళాడు. అర్థమవుతుందండి? కానీ ఇక్కడ ఒక చిన్న మాట యాడ్ చేశాడు, దేవదూతలు కొనిపోయి అన్నాడు. అంటే చనిపోతే తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు? ఇది బాగా రిజిస్టర్ చేసుకోండి. గబుక్కన చనిపోతే ఇద్దరు దూతలు వచ్చేస్తారు. వచ్చేసేసి ఆ స్పిరిట్ బాడీని చక్కగా వెంట పెట్టుకొని యేసయ్య దగ్గరికి తీసుకొని వెళ్ళి, ఇతను ఏ కంపార్ట్మెంట్కి పనికొస్తాడు యేసయ్యగా చెప్పేది వీళ్ళు కాదు, చెయ్యనని నీతిమంతుల కంపార్ట్మెంట్లో ఏమంటే తీసుకెళ్ళి అక్కడ వేసేస్తారు. ఆ తర్వాత 23వ వచనం ఏంటి? అప్పుడు అతడు పాతాళములో బాధపడుతూ. చూశారా? ఈ ధనవంతుడు ఎక్కడికి పోయాడు? పాతాళము. ఇద్దరు దూతలు మళ్ళీ వచ్చారు. మీరు బాగా చదివితే 22, 23 కంటిన్యూ చదివితే, లాజరు చనిపోయినప్పుడు ఇద్దరు దూతలు వచ్చి తీసుకెళ్లారు, ధనవంతుడు చనిపోయినప్పుడు కూడా ఇద్దరు దూతలు వచ్చి తీసుకెళ్లారు. లాజర్నేమో అబ్రహాం చెరలో పెట్టారు, ఈ ధనవంతుడినేమో పాతాళం, అనీతిమంతులు పాపుల చెరలో పెట్టారు. అంత పాతాళమే, పాపుల చెరలో పెట్టారు. అర్థమవుతుంది కదండి? ఒకప్పుడు ఏసీలో ఉన్నటువంటి ధనవంతుడు ఇప్పుడు నాన్ ఏసీలోకి వెళ్ళాడు, జనరల్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు నాన్ ఏసీలో కూర్చొని పాపం రొట్టె ముక్కలు ఏరుకొని తింటూ చినిగిపోయిన బట్టలు వేసుకున్నవాడు ఇప్పుడు ఏసీ కంపార్ట్మెంట్లోకి వెళ్ళాడు. కనుక మనము కూడా ఏసీ కంపార్ట్మెంట్లోకి వెళదామా నాన్ ఏసీలోకి వెళదామా అనేది మన చేతిలో ఉందని చెప్తున్నాడు తండ్రి. మారు మనసు పొందినట్లయితే నువ్వు ఏసీలోకి వెళతావు. మారు మనసు పొందకుండా ఇక్కడ వేరే వీకి తిరిగి నాకు ఆడి ఉంది బెంచ్ ఉందని తిరిగావనుకో ఎక్కడికి వెళ్తావు? నాన్ ఏసీలోకి వెళ్తావు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనములు అంటాడు, అంతటా ఆ శ్రమదినములు ముగిసిన వెంటనే సూచనలు కనపడతాయి, అప్పుడు దేవదూతలు వస్తారు. ఆ దేవదూతలు ఏం చేస్తారు? ఎవరి నీతిమంతులో ఎవరు అనీతిమంతులో వారిని తీసుకొని వెళ్ళి ఏ కంపార్ట్మెంట్లో పెట్టాలో ఆ కంపార్ట్మెంట్లో. అదండి, హల్లెలూయా. ప్రతి చోట ఉందండి, చాలా క్లియర్గా ఉంది. మనం ఇలా చెప్పుకుంటూ పోతే ఎఫ్సి పత్రికే సరే. ఇప్పుడు డీటెయిల్డ్గానే వెళ్ళాలన్నా గబగబా వెళ్ళాలన్నా అది మీ ఇష్టం. ఎందుకంటే గబగబా వెళితే అయిపోద్ది ఇవాళ 6 అధ్యాయాలు అయితే. కొంచెం డీటెయిల్డ్గా వెళదామనే ఉంది, ఎందుకంటే ఇక మళ్ళీ మళ్ళీ ఏం ధ్యానిస్తాం మనం, అందరికి తెలవాలి కదా. ఇది నీతిమంతుల చెర నంబర్ 1. నంబర్ 2 పాపుల. నంబర్ 3 దేవదూతల. ఇది నరకము. ఇది భూమి. ఇది పాతాళము. ఇప్పుడు నేను చెప్పే విషయాలు చాలా వరకు ఇప్పుడు ఆన్లైన్లో పెడుతుంది కనుక చాలా డౌట్స్ రావచ్చు. ఇవి ప్రత్యేకమైన 4th స్టేజ్ అండ్ రెవల్యూషన్స్ కనుక నోట్ చేసుకోండి, చదవండి, ప్రార్థించండి. నాలాగా ఇంకా దైవజనులు చెప్పిన వాటికి కోఇన్సిడెన్స్ అయితే యాక్సెప్ట్ చేయండి, లేకపోతే మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ 3 కంపార్ట్మెంట్స్ భూమి కిందనే ఉన్నాయి. ఇది భూమి పైన, కింద పాతాళం. ఇంతవరకు అర్థమైందండి? జాగ్రత్తగా వినాలండి. ఇది నరకం. ఇది నరకం. నరకం సపరేట్గా ఉంది. చెప్పాలి, నరకం ఎక్కడుంది? సపరేట్గా ఉంది. ఇక్కడెక్కడ లేదండి. ప్రకటన గ్రంథము రిఫరెన్స్ కావండి 20వ అధ్యాయము 15వ వచనం.
నరకం సపరేట్గా ఉంది. భూమిలో ఉంది నరకం అంటే ఒప్పుకోకండి. నో 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 నో, రిఫరెన్స్ బ్రదర్ అనండి. వేర్ ఇస్ రిఫరెన్స్? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం. ఎవని పేరైనను అక్కర్లేదండి, ఎందుకంటే అది నోట్ చేసుకుంటే చాలా చాలా చూడొచ్చు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 24వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. చాలా అనుకుంటున్నాను. నరకం సపరేట్గా ఉంది. కొందరు ఏం చేశారు పాపం, ఇప్పటికీ ఉన్నారు అంటే ఇక్కడ నరకం ఉందని. ఇక్కడ నరకమే లేదు, భూమిలో ఉన్నాయి. భూమి కింద పాతాళంలో ఉన్నాయి. ఎక్కడున్నాయండి? భూమి కింద పాతాళంలో ఉన్నాయి. భూమి కింద పాతాళంలో ఉన్నాయి. చాలామంది ఏమనుకున్నారంటే లేదండి ఇది భూమిలో ఉన్నాయి, సరే బయట ఉన్నాయి, నరకం బయట ఉంది అని అంటారు. కొందరేమో లోనుందంటారు, కొందరేమో బయట ఉందంటారు. ఖచ్చితంగా లేఖనాలు చెప్తుంది నరకం ఎక్కడుంది చెప్పాలి, బయటనే ఉంది. నరకము బయట ఉంది, పాతాళంలో చెరలు ఉన్నాయి. ఒకవేళ మనం డ్రిల్ వేస్తే, భూమి మీద నిలబడి డ్రిల్ వేస్తే 6440 కిలోమీటర్లు పోయాక మళ్ళీ భూమిలో నుంచి బయటకు వచ్చేస్తాం. భూమి యొక్క లోతు ఎంత అనగా 6440 కిలోమీటర్లు. ఇప్పుడు నీతిమంతుల చెర అనేది మనకి లూకాసు వార్త 16:22లోనే మనం చూసాం. ఎందుకంటే అక్కడ ఎవరున్నారు? అబ్రహాం ఉన్నాడు, ఇక్కడ అబ్రహాం ఉన్నాడు, లాజరు ఉన్నాడు. పాపుల చెరలోకి వచ్చేసరికి ధనవంతుడు ఉన్నాడు, ఇక చాలామంది ఉన్నారు అంతకంటే ముందు పోయిన వాళ్ళంతా. మరి ఇక్కడ చెప్పరు. దేవదూతల కంపార్ట్మెంట్ ఉంది, దేవదూతలను కూడా బంధించాడు. యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది 6వ వచనము. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనము. తండ్రి ఎప్పుడు వాళ్ళని చూస్తూనే ఉన్నాడు ఒక కంట, దేవదూతలు ఎలా ఉంటున్నారు ఏమిటి అనేది. వీళ్ళు జాగ్రత్తగా ఉంటున్నారా, ఏమైనా చేస్తున్నారా? మన్నే కాదు, దేవదూతను కూడా ఒక కన్నేసే ఉంచాడు. తండ్రి చాలా 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 పర్ఫెక్ట్గా ఉంటాడు. హీజ్ ఏ డిసిప్లిన్డ్ గాడ్ వీఆర్ హ్యావింగ్. ఆ డిసిప్లిన్ మన నుంచి కోరుకుంటున్నాడు. యోబు గ్రంథం 15వ వచనంలో ఉంటుంది, దేవదూతను ఒక కన్నేసి ఉంచాడు. యోబు గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది, దేవదూతలను తప్పులు కూడా చూస్తున్నాడు. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అనగా దేవదూతల్ని కనిపెడుతున్నాడు, మనలను కనిపెడుతున్నాడు. 33వ కీర్తన 13వ వచనంలో ఉంటుంది, నరులను కూడా నరులపైన నేను దృష్టి ఉంచి ఉన్నాను, దేవదూతల పైన ఒక కన్ను వేసి ఉంచాను, మీరు ఏం చేస్తున్నారో అంతా నేను చూస్తూనే ఉన్నాను. కనుక ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పాతాళంలోనికి వెళ్ళారు. ఇంకొక ఆర్గ్యుమెంట్ బయలుదేరిందండి ఈ మధ్య. పాతాళంలో కూడా సువార్త ప్రకటిస్తారు, అక్కడ కూడా మారు మనసు పొందొచ్చు అని చెప్పి బయలుదేరారు. ఇది ఎట్లుందో. ఇక పైన అయిపోయింది. ఇప్పుడు ఆ సబ్జెక్ట్లోకి నేను ఎంటర్ అయితే ఇక బయటకు కూడా రాలేను, కనుక వెళ్ళటల్లా. ఒకటి మాత్రం ఖచ్చితంగా రికార్డ్ చేయండి, చనిపోయిన తర్వాత ఇక సువార్త ప్రకటన లేదు. కొన్ని వందల రిఫరెన్స్ల తర్వాత ఎప్పుడైనా ఇస్తాను, లేదు. కనుక బ్రతికుండగానే మారి చద్దాం, చచ్చే ముందు మారి చద్దాం. మారకుండా చద్దాం అనేది అనవద్దు, మారి చద్దాం. మారకుండా చస్తే ఎక్కడ పోతాం? ఇది ఇందులో కూర్చుంటాం. ఆ తర్వాత ఇక ధనవంతుడిలాగా, అయ్యా నాకు సహోదరులు ఉన్నారు, ఏమున్నా సరే అక్కడ ఎవరైనా చెప్తే వినమను, వాళ్ళే వింటారు. నీకైతే ఆ ఛాన్స్ పోయింది,
ఇక నీవు అక్కడికి వెళ్ళలేవు, ఇక్కడి నుంచి ఎవరిని నేను పంపి చెప్పించను. కనుక పాతాళంలో ఏముండదు, మారు మనసు బోధ ఉండదండి. ఇది ఒకటి రాసేయండి. మళ్ళీ బైబిల్ స్టడీస్ ఉండవు, మళ్ళీ బైబిల్ క్లాసెస్ ఉండవు, మళ్ళీ అక్కడ పోయి కూర్చొని ఒక బోర్డు పెట్టుకొని మళ్ళీ రాసుకునేది ఉండదు. మీరు అందరూ కూర్చోండి, నేను ఇందులో నాకు కొంచెం బాగా వచ్చు, నేను చెప్తాను, రాసుకునే ఛాన్సెస్ ఏమీ లేవు. కనుక పాతాళంలోనికి ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత బయటకు వచ్చే ఛాన్సు యేసయ్య దగ్గరనే కీస్ ఉన్నాయి. మీకు ఎన్నోసార్లు చెప్పా, కీస్ ఎక్కడున్నాయి? యేసయ్య దగ్గర ఉన్నాయి. ఆయన ఓపెన్ చేస్తే తప్ప మనం రాలేం, ఆయన చూడమంటే తప్ప మనం చూడలేం. అయితే ఇప్పుడు ఒక దొంగ ఏమన్నాడు, చనిపోతూ యేసయ్య పక్కనే ఉన్నటువంటి కుడి చేతి దొంగ ఏమన్నాడు, యేసయ్య నీ రాజ్యములోనికి నీవు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ప్లీజ్ రిమెంబర్ మీ. అప్పుడు తండ్రి అన్నాడు, నీవు నాతో కూడా పరదేశులో ఉంటావని 43వ వచనంలో ఉన్నాడు. 42లో అప్లికేషన్ పెట్టుకున్నాడు దొంగ, 43లోనే గ్రాంట్ చేశాడు. పక్కనే వెంటనే ఎస్, నిశ్చయముగా నేను చెప్పుతున్నాను. ఈ మాటను బట్టి ఆయన దేవుడో కాదో మీకు అర్థమైపోద్ది. దేవుడు ఏంటంటే సెల్ఫ్ డెసిషన్ తీసేసుకుంటాడు అప్పటికప్పుడే. ఎస్, నేను తండ్రి దగ్గరికి పోయి తండ్రిని కనుక్కొని నేను చెప్తా అన్నాడా? నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు, డోంట్ వరీ మిస్టర్ అన్నాడు. డోంట్ వరీ మిస్టర్, డోంట్ వరీ, యూ విల్ బీ విత్ మీ ఇన్ ది ప్యారడైజ్. అక్కడ కొత్త లోకాన్ని పరిచయం చేస్తున్నాడు. అర్థమవుతుందండి? పరలోకం అనలే, వేరే ప్రపంచం అనలే, ఇంకొక లోకం అనలే, ఏమనలే, పరదైసు అనే మాటను వాడాడు తండ్రి. కనుక మనల్ని తండ్రి ఏ విధంగా ఆలోచింపజేస్తున్నాడంటే, బాబు మీకు తెలిసింది భూలోకము, అప్పుడప్పుడు దేవదూత లోకం కూడా తెలుసు అంటున్నారు, అనుకుంటున్నారు బైబిల్ ప్రకారంగా. ఇవి రెండు కాక ఇంకొక లోకం ఉంది, ఆ లోకము పరదేశు. తండ్రి యేసయ్యే పరిచయం చేశాడు, వేరే లోకం ఉంది, ఆ లోకంలోనికి నేను నిన్ను తీసుకొని వెళతాను అని చెప్పాడు. ఇప్పుడు అది ఎక్కడ ఉన్నది జాగ్రత్తగా మనం పరిశీలించాలి. లేఖనాలను బట్టి అది ఎక్కడ ఉన్నది, ఆ పరదేశం ఎక్కడుంది. ఇప్పుడు ఎఫ్సి పత్రిక వద్దాం, 4వ అధ్యాయం 9వ వచనంలోకి వెళ్దాం. తండ్రి మొత్తం లిఖింపు చేశాడు, మనం చదవడం వరకే, మనం ఏం కనిపెట్టేది ఏమీ లేదు. 4:9 ఆరోహణమాయమనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థమిచ్చుతున్నది కదా. ఇది కీ, ఇది తుడిచేయాలండి. అందరు నోట్ చేసుకున్నారు, తుడిచేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీకు ఇంకొక కొత్త లోకాన్ని మనం పరిచయం చేసుకోవాలి. అదే లోకం పరదేశు. భూమి మీద ప్రభువుని సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు తండ్రికి కుడి చేతి వైపు ఉన్న దొంగ రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. తండ్రి అన్నాడు పరదేశికి తీసుకెళ్తా అన్నాడు. అప్పుడే మనం ధ్యానించాం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు సరిగ్గా రమారమి 3 గంటలకు ప్రాణం విడిచను. ప్రాణం విడిచిన వెంటనే బాడీ మాత్రం సిలువలోనే ఉన్నది. అర్థమవుతుంది కదండి? బాడీ ఎక్కడుంది? సిలువలో ఉన్నది. స్పిరిట్ బాడీ ఎక్కడికి వచ్చాడు? బయటకు వచ్చాడు. వెంటనే బయటకు వచ్చాడు. యేసయ్య బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఆ రక్తమును, వెలగల రక్తమును తీసుకొని డైరెక్ట్గా
దేవదూతల లోకము పరలోకంలోనికి వెళ్ళాడు. ఇంతవరకు అర్థమైందండి? అర్థమైందా? ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి. చెప్పరేమండి ఎక్కడికి వెళ్ళాడు? అందరూ మాట్లాడితే సంతోషం నాకు. నేను చెప్తున్నా అర్థమవుతుందని, అంతకంటే లేదు. పరలోకానికి వెళ్ళాడు. ఎందుకు పరలోకానికి వెళ్ళాలనగా ఫ్రెష్ బ్లడ్, రక్తం ఇంకా కారుతూనే ఉంది. ఆ రక్తాన్ని, క్షయమైన దాన్ని అక్షయంగా మార్చేసుకున్నాడు. తన బాడీ మారిపోయింది, తన రక్తము కూడా మారిపోయి ఎక్కడికి వెళ్ళాడు? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 23వ వచనము. పరలోకమందున వాటిని పోలిన వస్తువులు ఇచ్చి బలుల వలన శుద్ధి చేయబడ. చూడండి, పరలోకమందున్న వస్తువులు కూడా శుద్ధి చేయబడాల్సి ఉన్నది. కొంచెం ఆ గ్రాంధికమైన పదాన్ని మనం పక్కకు పెట్టుకుందాం, మన భాషలో మాట్లాడుకుందాం. పరలోకంలో కూడా కొన్ని వస్తువులు ఉన్నాయట, అవి కూడా శుద్ధీకరించబడాలి. అనగా అవి కూడా పంకిలము వెళ్ళిపోవాలంటే అమూల్యమైన రక్తం కావాలి. అందుకే రక్తం పట్టుకొని పరలోకంలోకి వెళ్ళాడు. అక్కడ కూడా పాపం దూరింది, అందుకే అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు యేసయ్య రక్తం అక్కడికి వెళ్ళింది, అందుకంత ఫ్రెష్గా వెళ్ళిపోయాడు. అదే మాటను కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం కూడా చదువుదామా? 19:20. కొలసీ 1:19-20. దయచేసి చదవండి. కొలసీ 1:19-20. స్పీడ్గా. ఆయన యందు సర్వ పరిపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి. చూడండి, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ఇక్కడ గార్చిన శిలువ రక్తము ఒకవైపు భూమికి అవసరము, మరొక వైపు పరలోకం. ఒకే దెబ్బకు 2 పనులు చేశాడు తండ్రి. ఒకవైపు మనకు కావాలా సర్వమానవాళి కొరకే చిందించబడిన రక్తము, పరలోకములో ఉన్న పాప పంకిలమైనటువంటి స్థితిని మళ్ళీ శుద్ధీకరించడానికి కూడా చేసే రక్తం కావాలి. ఓకే, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఎన్ని గంటలకు వెళ్ళాడు? శుక్రవారం నాడు 3 గంటలకు అక్కడికి వెళ్ళిపోయాడు. తిన్నగా వెళ్ళిపోయాడు. ఇక్కడనే సిలువలోనే ఉట్టి బాడీ మాత్రం ఉంది. అమృత ఏసేపు నీకోదేమో ఏం చేద్దామంటావు? పిలా దగ్గరికి వెళదాం, పెద్దలతో మాట్లాడదాం. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇక్కడనే. ఇప్పుడు నేను చనిపోయినప్పుడు అంతే కదండి, ఎక్కడ పెడదాం, ఎక్కడ తవ్విద్దామా, ఇది ఇక్కడనే ఉంటుంది బాడీ. కానీ మనం వెళ్ళిపోయాం, అప్పటికే మనం ఎక్కడికి వెళ్ళిపోయాం. కనుక తండ్రి ఎక్కడికి వెళ్ళాడో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఈ దినమే అంటే సాయంత్రం 6 గంటల వరకే దినం ఉంది. శుక్రవారము 3 గంటల నుంచి 6 దాటిందా శనివారంలోకి వెళ్ళిపోద్ది. 6 గంటలు దాటిందంటే సబ్బాతులోనికి వెళ్ళిపోతుంది, విశ్రాంతి దినంలోకి వెళుతుంది. కనుక 6 దాటకమునిపై యేసయ్య చేసిన పనులు. ముందు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మళ్ళీ వెంటనే ఎక్కడికి వచ్చాడంటే ఈ భూమిలో ఉన్నటువంటి 1, 2, 3 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి కదండి. 1, 2, 3. ఇక్కడి నుంచి మళ్ళీ తిన్నగా ఇక్కడికి వచ్చాడు. పరిశుద్ధుల చెర, అది ఎఫ్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చెరను చెరగా తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడ పెట్టాడు అనగా ఇక్కడ పరదేశం ఉంది. పరదేశం ఉంది. కనుక యేసయ్య ఎలా దిగాడు అనుకుంటున్నారు మీరు? నేను వేసిన ఈ డయాగ్రామ్ కంటే ఇలానే వచ్చాడు. తిన్నగా దిగుతూ పరిశుద్ధుల చెరలోకి వెళ్ళి కాసేపు ఆగి ఈ చెరలో ఉన్న క్యాప్టివిటీస్ అందరినీ తీసుకొని తిన్నగా ఇక్కడికి వచ్చాడు. అందుకే భూమి అంచులకు దిగనని అర్థమిచ్చుచున్నది కదా అన్నాడు. అర్థమవుతుందండి? ఈ భూమి పైనుంచి కిందకి వెళ్ళిపోతున్నాడు తిన్నగా. 6440 కిలోమీటర్లు దిగిపోతున్నాడు.
ఆయన ఆరోహణం ఆయన అనగా అంటే పైకి వెళ్ళడం కాదు. ఇప్పుడు ఎక్కడ దిగుతున్నాడు? కిందికి. అందుకే అక్కడ అంటున్నాడు, ఒక మర్మం చెప్తున్నాడు. ఆరోహణం అంటే మనం పైకి వెళ్ళామని ఆలోచిస్తుంటాం కాదు. ఆరోహణం ఆయన అనగా భూమి అంచులకు దిగనని అర్థం ఇస్తున్నది కదా. ఇక్కడికి వచ్చి ఇది ఆరోహణం కాదా? ఇది దాటిందంటే ఈ బోర్డర్ దాటితే మళ్ళీ శూన్యంలోకి వచ్చేస్తున్నాడు కదండి. భూమి ఎక్కడుంది? శూన్యంలోనే ఉంది. ఎక్కడి నుంచి వెళ్ళినా శూన్యంలోకి వెళ్తున్నాడు, ఇక్కడికి వచ్చినా శూన్యంలోకి వస్తున్నాడు. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనలో చాలామంది 7 ఆకాశాలు ఉన్నాయని చెప్పేవాడు. నేను మార్మల్స్ పొందిన కొత్తలోనే ఒక బ్రదర్ వచ్చి, పేరు చెప్పడం బాగోదు, ఇప్పటికీ ఉన్నాడు. ఫిలిప్, నీకు తెలుసా 7 ఆకాశాలు అంటే? ఉన్నాయేమో, మీరు తెలుసుకున్నారు కదా అన్న. 7 ఆకాశాలు, 10 ఆకాశాలు, 14 ఆకాశాలు, 7 బాగుందని అనుకోవడం తప్ప ఎన్ని ఆకాశాలు ఉన్నాయి ఇతిమిద్దంగా మనము చెప్పలేము. అర్థమవుతుందండి? ప్రతి భూమికి ఆకాశం ఉన్నది. ప్రతి భూమికి అర్థమవుతుందా? ప్రతి భూమికి ఆకాశం. మీకు ఇంకా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు, 9550440450. ప్రతి భూమికి దేవదూత లోకానికి పైన ఆకాశం లేదా? చెప్పండి. మన భూమికి పైన ఆకాశం లేదా? ఆదికాండం 1:3 ఫర్మమెంట్, ఆ శూన్యమనే ఆకాశం అంటేనే అంటాడు. ఈ పరదేశికి పైన ఆకాశం లేదా? అదే 3వ ఆకాశం అంటున్నాడు కదా. ఇప్పుడు రేపు మనం ఉండబోయే లోకానికి ఆకాశం లేదా? చెప్పట్లేదండి ఎవరు. ప్రకటన గ్రంథం 21:1 నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూస్తున్నాను అంటే మనది ఇక్కడ ఎక్కడో ఉందండి. అది చచ్చౌకం. ఇక్కడ ఆకాశాన్ని చూస్తున్నా అంటున్నాడు. ఇది భూమి. ఇక్కడ ఒక ఆకాశం ఉంది, ఇక్కడ ఒక ఆకాశం ఉంది, ఇక్కడ ఒక ఆకాశం ఉంది. హెబ్రీ పత్రిక 1:1 ఆయన ప్రపంచములను సృజించాడు. ఎన్ని ప్రపంచాలు ఉన్నాయి ఏమో మరి? 1 2 3 4 5 6 7 8 9 ఎన్ని ఉన్నాయో. ప్రపంచములంటే ఇన్ఫినిట్. నేను ప్రపంచములను సృజించి తిని, ఆ ప్రపంచాలన్నిటికీ కూడా ఏముంది? ప్రతి భూమి ఉంటే పైన ఉంటుంది. చంద్రుని మీద మొట్టమొదటిగా 1967 అనుకుంటా, 65 67 అంతగా గుర్తులేదు కానీ అక్కడ ఎవరండి 62లో ఎవరు అక్కడ కాలు మోపింది? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుని మీద కాలు మోపి నేను ఆకాశం చూస్తున్నా అన్నాడు. చంద్రుని మీద ఏముంది? ఇప్పుడు మనకి 9 గ్రహాలు ఉన్నాయని చెప్తాం కదండి. చెప్తామా చెప్పమా? సూర్యగ్రహం, చంద్రగ్రహం, భూగ్రహం, బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం, ఏవో చెప్పుకుంటాం కదా వరుసగా. మరి వీటన్నిటికీ ఆకాశాలు కనపడుతున్నాయా లేవా? ఏ గ్రహం మీద కాలం మోపినా పైన ఏం కనపడుతుంటుంది? ఏడు కనుక్కున్నా, నువ్వు కనుక్కునే ఏడేంటి? అసలు నువ్వు ఎక్కడున్నావు? ఆడున్నావు అండి, ఇంకా 7 అంటావు. అసలు ఎన్ని ప్రపంచాలు ఉన్నాయో నీకు తెలియదు. ఈ ప్రపంచములలో ఉన్నటువంటి భక్తి పరులందరినీ కూడా దేవుని లేఖనం ఏముంటుంది తెలిసిందా? స్త్రీలు అని ఉంది. ఏమని ఉంటుందండి? ఆ స్త్రీలందరూ కూడా మనలను చూసి, నిన్ను చూసి ధన్యులందరూ. వీళ్ళందరూ కూడా మనలను చూసి, ఈ భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘమును చూసి, ఆహాహా ఎంత ధన్యురాలు అమ్మా. ఎందుకంటే మా అందరి మెడలో వేయకుండా ప్రభు నీ మెడలోనే దండేస్తున్నాడు ఏమిటి, ఆహాహా అని మనలను అనే రోజులో మనం ఉంటే ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి. ఆయన ప్రపంచంలో నిర్మించాడు. ప్రతి ప్రపంచం పైన ఏముంటుంది? ఆకాశం ఉంటుంది. మన భూమి పైన ఏముంది? ఆకాశం ఉంది. యోబు గ్రంథం 27:6 ఉంటుంది. 26:7 ఉంటుంది. ఆయన శూన్యములో భూగోళమును ఏర్పాటు చేసి వ్రేలాడదీశాను. ఇప్పుడు
భూమి క్రింద అనే మాటను వాడాడు. భూమి క్రింద. కనుక ఇప్పుడు యోబు గ్రంథంలోకి వెళ్దాం. యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. ఇందాక నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 26:7 ఏమన్నది? శూన్య మండలము పైన ఉత్తర దిక్కున ఉన్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని వేలాడదీసెను, వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా. అంటే భూమి క్రింద మేఘాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయండి మేఘాలు. భూమి పైన మేఘాలు ఉన్నాయి, ఇక్కడ మేఘాలు ఉన్నాయి. ఎందుకనగా శూన్యంలో వేలాడుతుంది కనుక మేఘాలన్నీ రౌండ్గా తిరుగుతూనే ఉంటాయి. మన నేకడేసి ఎంతసేపు మన పైన మన పక్కనే చూడగలుగుతాం. కానీ ఇదంతట్లోకి 4th స్టేజ్లోకి వెళ్ళినప్పుడు పరకాయ చేయగలుగుతావు నువ్వు. ఇప్పుడు చూడండి, వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములో నీళ్లను బంధించెను. వీటి క్రింద ఉన్న ఈ మేఘాల్లో కూడా ఏమున్నాయట? నీళ్లు ఉన్నాయి. నీళ్లు ఉన్నాయి. నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనంలో ఏమని ఉంటుందంటే, నా రూపమును లేక ప్రతిమలను లేక విగ్రహములను పైన ఆకాశం అందే కానీ. చూడండి, పైన ఆకాశం అంటే ఆకాశము పైన ఇంకేమైనా కనపడితే వాటిని విగ్రహాలు చేసుకోవద్దని. ఆ తర్వాత భూమి క్రిందే కానీ. మనం భూమి కింద ఏముందంటే ఏమని చెప్తాం? టక్కీమని సముద్రం అంటాం, అంతవరకే అయిపోతాం. భూమి కింద సముద్రం ఉండడం కాదు, సముద్రం భూమిలో ఉంది. ఏమో డ్రాప్లు కారుతున్నాయా? ఇక్కడి నుంచి డ్రాపులుగా నీళ్ళన్నీ, సముద్రపు నీళ్ళన్నీ కారవు. ఎందుకంటే ఆ ఫీల్డ్లో పెట్టాడు దాన్ని. యోబు గ్రంథం 38వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా ఆ ఫీల్డ్ అట్నే ఉంటాయి, అవి కారవు. మనం అనుకుంటున్నాం మొత్తం కారిపోతుంది ఏమని, కారవు. ఆ రొటేషన్లు అట్నే ఉంటాయి ఆర్బిట్లో. కనుక భూమి క్రింద ఉన్న ఏదైనా విగ్రహాన్ని తయారు చేయొద్దు అని అక్కడ నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనంలోనే అన్నాడు. ఆ తర్వాత ప్రకటన గ్రంథంలోకి వెళ్దామా? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలోకి వెళ్దాం. ప్రకటన 5లోకి వెళ్దాం. 5:13 వచనము. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను కూడా ఎవరు కూడా ఆ పుస్తకాన్ని విప్పి చదివేవాళ్ళు లేరు. దేవదేవుని చేతిలో ఉన్నటువంటి వెలుపల లోపల రాయబడినటువంటి పుస్తకాన్ని ఇప్పి చదవాలంటే పైన పరలోకంలో కానీ, ఇంకా పైన కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద పరదేశంలో కానీ పరిశుద్ధులు ఉంటారు. కాబట్టి వీళ్ళెవ్వరికీ కూడా పుస్తకాన్ని ఇప్పి చదివే కెపాసిటీ లేదు అని చెప్పాడు. హల్లెలూయా. కనుక ఇప్పుడు మనకు అర్థమైంది ఏమిటనగా, యేసయ్య ఎక్కడ దిగాడు? భూమి క్రిందకి దిగాడు. అందుకే ఇది మొదట ఆకాశం అవుతుంది. భూమిపై ఇది మొదట ఆకాశము. ఇక్కడ మన దగ్గర ఉన్నది రెండో ఆకాశము, ఇక్కడ ఉన్నది మూడో ఆకాశము. ఈ మూడో ఆకాశము కింద ఉన్నది పరదేశు, రెండవ ఆకాశము క్రింద ఉన్నది భూమి, మొదట ఆకాశము క్రింద ఉన్నది. ఇక ఈ భూమికైనా ఒక ఆకాశం ఉన్నది. దీనికి ఎన్నో నంబర్ వేసుకుంటారో మీరే వేసుకోండి. ప్రతి భూమికి ఒక ఆకాశం ఉన్నది. వీటిని తెలుసుకోవాలంటేనే అదృశ్యమైన వాటిని నిదానించి చూడాలని 2 కొరింథీ 4:17 అన్నమాట. ఇప్పుడు తండ్రి ఈ చెరను ఖాళీ చేసి ఈ ఖైదీలను తీసుకొని ఇక్కడ పెట్టేశాడు. మూడవ ఆకాశమైన పరదేశంలో. ఇక్కడ కూడా కొంత అపోహపడ్డారండోయ్. చెర అంటే మొత్తం లాక్కొని వెళ్ళిపోయాడు తండ్రి అన్నాడు. నో 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 నో. ఒకవేళ లాక్కెళ్తే ఇక్కడ గుంట అయిపోద్ది.
చాలామంది అదొక అపోహలోకి వెళ్ళారు. చెర అంటే మొత్తం పిక్కొని వెళ్ళిపోయాడు తండ్రి. నో నో నో. కంపార్ట్మెంట్ అంతా ఖాళీ అయిపోయిందని కంపార్ట్మెంట్ తీసుకొని మన ఇంటికి వచ్చామనా? ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ దిగిపోయారని అర్థం. ఇది ఖాళీ అయింది. మళ్ళీ దొంగ తర్వాత చనిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా? ఇప్పుడు డీజే దినకరన్ గారు కావచ్చు, బిల్లి గ్రహం గారు కావచ్చు, మాసులోమణి గారు కావచ్చు, దేవదాస్ అయ్య గారు కావచ్చు, ఏసన్న గారు కావచ్చు, వీళ్ళందరూ ఎక్కడ చేరారంటారు? మళ్ళీ ఇక్కడికి వస్తారు. డైరెక్ట్గా పరదేశికి పోతున్నారని చెప్పుకుంటున్నారు. కాదు, డైరెక్ట్గా కాదు. ఇది మనకి మళ్ళీ మొదటి దశలోనికలో చెప్తాను నేను. మళ్ళీ వచ్చి ఎక్కడ చేరతారు? ఇక్కడే ఉంటారు. అందుకే యేసయ్య మధ్య ఆకాశమునకు వచ్చినప్పుడు మనము వెళ్ళము, కానీ సమాధులు తెరవబడి సమాధులు ఉన్నవాళ్ళు, పాత్రలు ఉన్నవాళ్ళు వెళ్తారన్నాడు. ఇదంతా 4th స్టేజ్లో మీకు చక్కగా అర్థమవుతుంది. ఒకదానికి ఒకటి కొరిలేటెడ్గా రిఫరెన్సెస్ వస్తూ ఉన్నాయి. ఇంతవరకు అర్థమైంది కదండి? హల్లెలూయా. ఒక్కసారి అర్థమైన వాళ్ళు హల్లెలూయా అని గట్టిగానండి. వెరీ గుడ్. ఇప్పుడు ఇంతకీ పరదేశ పరలోకం అనుకుంటున్నారు. నో, అది కూడా టెంపరవరీ ప్లేసే. అది కూడా మంచి సదుపాయాలు కలిగినటువంటి ఒక మంచి రెస్టింగ్ ప్లేస్ అది. అక్కడ ఒక కాదు అక్కడ కూడా ఒక జీవ వృక్ష ఫలముల చెట్టు ఉంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. అక్కడ ఏముంది? అన్నీ ఉన్నాయి, అన్ని ఏర్పాట్లు ఉన్నాయి అక్కడ. అది కొంచెం విఐపి ప్లేస్ అది. ఇప్పుడు మనవాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఎక్కడి నుంచి? ఆదాము మొదలుకొని దొంగ వరకు అక్కడ పోయి చేరారు చక్కగా, హ్యాపీగా. అప్పుడప్పుడు తండ్రి పోయి వాళ్ళు లేపితే వాళ్ళు చూసి సంతోషిస్తుంటారు. ఆ స్థితి అంతా కూడా మనము వివేచించలేము. ఇక మనం ఏమని చెప్పుకుంటే మరీ కవరింగ్ ఎక్కువైపోద్ది. కొంతమంది కవరింగ్ ఎక్కువిస్తుంటారు. ఒక అతనట నరకానికి పోయాడట. పొయ్యి యూద అక్కడ తిరగడం చూశాడటండి. ఇక చెప్పండి, దీన్ని ఏమంటారు? యూద ఎక్కడ తిరుగుతున్నాడట? ఆహా, నరకం ఇంతవరకు ఓపెన్ కాల. మనం ఉండబోయే లోకం ఓపెన్ కాల. ఇక్కడ నరకాన్ని వేద్దాం. ఈ నరకం ఓపెన్ కాలేదు, ఇది ఓపెన్ కాలేదు. ఈయన నరకం దగ్గరే యూదా తిరగడం చూశాడట. ఏమంటాం లేండి పాపం. ఏమైనా రిఫరెన్స్ ఉందా? నరకం ఓపెన్ అయిందా? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనంలో మొట్టమొదటిగా నరకాన్ని ఓపెన్ చేసింది ఎవరితోటి? యాంటీ క్రైస్ట్ తోటి. మొట్టమొదటి నరకంలో పడవలసిన వ్యక్తి ఎవరండి? అది ఓపెనింగ్. ఈయన అక్కడెందుకు తిరిగి ఏం చేస్తాడు? ఒకవేళ యూదా నిజంగా అందులో వేద్దాం అనుకుందాం. ఇప్పుడు టైం రాలా. ఇంకా యూదా ఒకవేళ పాపుల చేరలో ఉంటే ఇక్కడ ఉంటాడు, నీతిమంతుల చేర అయితే ఇక్కడ ఉంటాడు, నీతిమంతుల చేర అయితే వెళ్ళిపోయి ఉంటాడు. కనుక నీతిమంతుడు అనీతిమంతుడు యూదాని మనం డిసైడ్ చేసే కంటే ముందు పాత నరకంలో అయితే మాత్రము ఉండడు, నరకం దగ్గరికి వెళ్ళడు. ఎందుకంటే నరకం ఇంకా నరకం ఓపెనింగ్ ఎవరితో అయింది? యాంటీక్రైస్ట్. ఇంతవరకు మీరు తెలుసుకోండి. కనుక ఇది కూడా టెంపరవరీ, స్థావరమే. మనం నిత్యంగా ఉండబోయేది ఇక్కడ. అది ఇంకా ఓపెనింగ్ కాలే. అది ఎప్పుడు ఓపెన్ అయింది? మహా తీర్పు తర్వాత. తీర్పు తర్వాతనే కుడి చేతి వైపు ఉన్న వారలారా ఆక్యుపై, ఎడం చేతి ఉన్న వారలారా ఇటు రండి. అసలు ఇక్కడ పరలోకం అనేసి అటువైపు వేసి ఇంకా బాగుంటుంది. సరే, ఏదైతేనే ఇలా చూసుకోండి. ఎడం చేతి అంటే ఇటు పోయింది అనుకుందాం. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి చెప్పరండి? పరలోకం. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? మనం ఎందుకు పుట్టాం, ఎందుకు పెరుగుతున్నాం, ఎందుకు చదువుకున్నాం, ఎందుకు తింటున్నాం, ఎందుకు పడుకుంటున్నాం, ఎందుకు ఆడుకుంటున్నాం, ఎందుకు టీవీలు చూస్తున్నాం, ఎందుకు సినిమాలో పోతున్నాం, అప్పుడప్పుడు సిగరెట్లు తాగుతున్నాం, మందు బ్రదర్ 90 ml 60 ml 120 ml 180 ml ఎందుకు బ్రదర్? ఏంటి నీ టార్గెట్? ఈట మారు మనసా? చూద్దాంలే బ్రదర్, ఇప్పుడు తొందర ఏమొచ్చింది, ఓకే. ఈట నీ టార్గెట్ ఏమిటి? తండ్రి అడుగుతున్నది అది.
ఇంకా మనమైతే కొందరు అడిగితే ఇంకా నేను ఇంకా ఆలోచించలేదండి, ఇంకా ఆలోచిస్తున్నా. నా వయసు ఎంత అండి, ఇప్పుడు 40 కదా అని చాలా చిన్నోడిని. ఆ ఫిలిప్ గారు 60 70 వచ్చేప్పుడు చూద్దాం అనేవాళ్ళు ఉన్నారు. ఇక కొందరేమో ఇంకా డైలమాలో అసలు యేసయ్య దేవుడేనా అనే ఆలోచనలో ఉన్నా. ఆలోచించుకో బ్రదర్, ఆలోచిస్తూనే ఉండు. కానీ మనకంటే ముందుగా అబ్రహాము ఈ పట్టణం గురించి ఎదురు చూశాడట. ఎప్పటి అబ్రహాం అండి? క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాలు ఉన్న అబ్రహాము ఈ పట్టణము గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు. అర్థమవుతుందండి? మనకి ఇంకా ఆలోచన రాలా. ఎక్కడుందామంటే ఇంకా ఆలోచించలే. కొందరు చూసారా, రేపు ట్రైన్ ఎక్కాలి రిజర్వేషన్ చేసుకున్నామంటే లేదండి, అక్కడ పోయి ఆ టీసీ ఎంబడి పడతారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం పెద్దగా చదవండి. చూడండి, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎవరు? ఇప్పుడు ఇంకా ఎండ్ డేస్లోకి వచ్చిన మనము ఆ పట్టణము గురించి ఆలోచించడం లేదు. ఎంత విచారం అండి! అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ముగ్గురు కూడా ఎదురు చూశారని 16వ వచనంలో ఉంటుంది. హెబ్రీ పత్రిక 11, 10, 13, 16 వరుసగా నోట్ చేసి పక్కకు పెట్టి రాత్రి చదవండి. మనం ఆలోచించడం లేదు. మనం పరలోకము పోవాలన్న ధ్యాసే లేదు, మనకు లేదు. మన స్వకీయులను తీసుకెళ్లాలన్న ఆలోచన అంతకంటే మనకే లేకపోతే వాళ్ళకే ఉంటుంది. ఇంకా ఎప్పటికి వస్తుంది ఏమో తెలియదు, కానీ వాళ్ళైతే ఆలోచించారు. ఇదే అబ్రహాం ఎక్కడుండి ఆలోచించాడు? నీతిమంతుల చెరలో ఉండి కూడా ఆలోచిస్తున్నాడు. ధనవంతుడు ఎక్కడుండి ఆలోచిస్తున్నాడండి? ధనవంతుడు కొనిపోబడి పాపుల చెరలోకి వెళ్ళాక నాన్ ఏసీలో ఉండి, నాకు కూడా సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రాకుండా అక్కడికి పోతే బాగుండని ఆలోచిస్తున్నారా లేదా? పాపం మన పితరులు ఉన్నారు. ఇప్పుడు మా నాన్నగారు, మా అమ్మగారు మారు మనసు పొందకుండానే చనిపోయారు. వారు ఎప్పుడు మెలకు వచ్చినా నా పిల్లలు ఇక్కడ రాకుండా ఉంటే బాగుండు అని అనుకుంటారా, అనుకోరా? మనకి ఛాన్స్ ఉంది, పాపం వాళ్ళకి లేదు. ఛాన్స్ ఉన్నా మనం ఏం చేస్తున్నాం? మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో. ప్రతి ఆదివారం అరిసరిసి ప్రసంగికుడు పడిపోతాడు, కానీ ఏమో ఆయన ఎందుకు పడ్డాడు, అరిసరిసి పడిపోయాడు అని అనుకుంటామే తప్ప ఆయన పడిపోయింది నా గురించి అని మాత్రం అనుకోరు. యేసయ్య వచ్చి ఆ పట్టణమును చూచి కన్నీరు విడిచి, యేసయ్య ఎందుకు ఆ యెరూషలేము చూసి ఏడ్చాడు? లూకాసు వార్త 19:41 ఉంటుంది. ఎందుకని ఏడ్చాడు? పట్టణాన్ని అంత చెడిపోయి ఉంది. మనం ఏం చేస్తున్నాం? అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నాడో యేసయ్య అనుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలి? ఏ పట్టణమైతే సిద్ధపరుస్తున్నాడో అదే మాట అన్నాడు కదండి యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాల్లో. నేను నా తండ్రి ఇంట అనేక స్థలములు కలవు, నేను సిద్ధపరుస్తానికి వెళ్ళాను. ఎందుకు సిద్ధపరుస్తానికి వెళ్ళాడు? ఎవరి కొరకు సిద్ధపరచడానికి వెళ్ళాడు? మనను, అది మనలను తీసుకొని పోదామని తండ్రి సిద్ధపరుస్తుంటే మనం పైన కూర్చొని ఏం చేస్తున్నాం ఆలోచించండి. నీతిమంతుల చెరలో ఉండి ఆలోచించారు. ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. ఆ తర్వాత పోయి పరదేశంలో కూర్చున్నారు. పరదేశంలో కూడా అదే ఆలోచిస్తున్నారు. ఆహా, నా పట్టణానికి నేను ఎప్పుడు పోతానా, ఎప్పుడు యేసయ్య వస్తాడా, ఆహా నేను వెళ్ళిపోతాను. పౌలు గారు కూడా ఇక్కడ సేవ చేసుకుంటూ అంటాడు ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21-23 వచనాల్లో, నేను చనిపోతే బాగుంటుంది, నేను కూడా యేసయ్య దగ్గరికి వెళ్తాను, నేను కూడా ఆ లోకంలోకి ఎప్పుడు వెళ్ళిపోతే బాగుంటుందా, ఆ 1000 ఏళ్ల పరిపాలన ఎప్పుడు పెడితే బాగుంటుందా అని ఆలోచిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? ఆలోచించమంటున్నాడు తండ్రి. అందుకే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 22-23 వచనాల్లో అంటాడు, తమ తమ వరసలలోనే వారు పునరుద్ధానము చెంది బ్రతికించబడతారు కనుక ఆ వరసలలో బ్రతికే వారందరూ కూడా బ్రతికి ఉన్నప్పుడే
మారు మనసు అనే మాట అంటే సంతోషిస్తా. బ్రతికి ఉన్నప్పుడే నేను ఎక్కడ చెప్పిన ఒక్క మాటే చెప్తానండి, నేను చచ్చిపోయేదాకా. మారు మనస్సు. 66 పుస్తకాలు ఎడిపోయినా కావాల్సిందేంటి? ఎందుకంటే మనకు ఒక నిలవర పట్టణం ఉన్నది, దాని ప్రధాన శిల్పి యేసయ్య కట్టేశాడు, రెడీగా ఉన్నాడు, సిద్ధపరుస్తున్నాడు, మనకు ప్లాట్ రిజర్వేషన్ చేశాడు, మన పేరు రిజిస్ట్రేషన్ అయింది, మన పేరు అక్కడ ఎక్కించుకున్నాడు. వీళ్ళు ఎప్పుడు వస్తారా తీసుకెళ్దామా అని ఎదురు చూస్తుంటే మనం ఎక్కడో నిగడదాన్ని కూర్చొని ఆలోచిస్తున్నామంటే నో, చాలా చాలా విచారం. కనుక మొదటి 3 అధ్యాయాల్లో తండ్రి పునాది వేశాడు. 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి స్పష్టంగా చెప్తున్నారు, బాబుల్లారా మిమ్మల్ని అందరినీ పరలోకానికి తీసుకువెడతాను నేను, మీరు సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే చనిపోయిన వారి విషయమే మీరు చింతిస్తున్నారేమో, చెరగా తీసుకొని పోయాను, 3వ ఆకాశంలో పెట్టేశాను, మీరు ఇంకా ఆలోచిస్తున్నారేమో. మిమ్ములను కూడా నేను మరలా నా రాకడలో తీసుకొని వాళ్ళని వీళ్ళని అందరినీ కలుపుకొని నేను ఎక్కడ పెట్టబోతున్నాను, 1000 ఏళ్ల పరిపాలనలో ఉంచబోతున్నాను అని చెప్తున్నాడు. ఇదంతా కూడా ఇప్పుడు 4వ అధ్యాయము 8, 9 వరకు చదివాం. ఇప్పుడు వస్తున్నాను. ఎఫ్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగ నియమించెను. ఇదండి ఇప్పుడు మీరు లేక మనము సంపూర్ణత, నేను నాకు చెప్పాను 3 స్టేజ్లు కంప్లీట్ చేయండి, అప్పుడు సంపూర్ణత వస్తుంది. ఏదో 4 సువార్తలు చదివి చంకన బైబిల్ పెట్టుకొని పోతే ఏం రాదు, అక్కడే ఉంటాం. లేకపోతే ఒక 10 పత్రికలు, లేకపోతే 2 పాత నిబంధన పుస్తకాలు. వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ రీడింగ్ ఆల్ దీస్ 10 to 12 బుక్స్? నో 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 నో. 3rd స్టేజ్ కంప్లీట్ చేయాల్సిందే, అప్పుడు సంపూర్ణతలోనికి వస్తావు. యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు ఒకటి, మీకు ఆశ్చర్యమైన విషయాలు చెప్తానండి, మీరు కావాలంటే టెస్ట్ చేసి చూసుకోండి, మీరు చదవడం మొదలు పెట్టండి. నేను 1999 2000 సంవత్సరాలు చదివినవి కూడా ఇప్పుడు నాకు గుర్తుకొస్తాయి. ఎందుకని తండ్రి జ్ఞప్తికి తెస్తాడు. మనం కాదు, మనం ఎంత కింద పెట్టి కాళ్ళు పైకి లేపినా మనకి జ్ఞాపకశక్తి మనకు అంత ఎందుకు ఉంటుందని మర్చిపోతాం. కానీ టైంకి పట్టుకొచ్చేస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో అదే ఉంది. నీకు ఆ ఆత్మ సమస్తమును జ్ఞాపకము చేసి జ్ఞప్తికి తెస్తాడు. దట్ ఈస్ హిస్ డ్యూటీ, నాట్ యువర్ డ్యూటీ. చదువు అంతే, రిజిస్టర్ అయిపోతుంటుంది, చదువుతూ ఉండు రిజిస్టర్ అయిపోతుంటుంది. ఎందుకంటే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి మనం ఇక్కడికి వచ్చాం కదా, మన దృష్టి అటు ఇటు ఎక్కడైతే పడ్డదో అవన్నీ నీలో రిజిస్టర్ అయినాయా లేవా? ఒక్కడికి వచ్చేసరికి సెంటర్ ఉంది, ఇటు పక్కన ఉమెన్స్ కాలేజ్ ఉంది, ఇటు పక్కన ఏదో పంచాయతీ ఆఫీస్ ఉంది, సెంటర్కి వచ్చేసరికి ఇది హెడ్ ఆఫీస్ కనపడుతుంది, ఇటు సెంట్రల్ వర్క్ షాప్ పోతుంది, ఇంకా ముందుకు వస్తే హాస్పిటల్ అయినట్టు పక్కన ఏదో గుడి కనపడుతుంది, ఇవన్నీ ఎలా రికార్డ్ అయినాయి? అలానే లేఖనములు కూడా నువ్వు చదువుతుంటే అలా రికార్డ్ అయిపోతుంటాయి నీకు తెలియకుండానే. హల్లెలూయా. నిర్గమకాండం చదువుతుంటే నిర్గమకాండంలో వాళ్ళతో పాటు 25 లక్షల కాలిబాల మధ్యలో నువ్వు ఉంటావు. కర్ర పట్టుకొని ఏ విధంగా మోషే మాట్లాడుతున్నాడు, ఆ పక్కన అహరోను ఏం చేస్తున్నాడు, ఆ మిశ్రిత జనాంగం ఏమంటున్నారు, ఎలా సనుగుతున్నారు, ఏం జరుగుతుంది అన్నీ నువ్వు చూస్తుంటావు. అందుకే ఎన్ని సంవత్సరాలే జ్ఞాపకం వస్తుంది. తండ్రి కూడా ఏం చేస్తాడు తెలిసిందా, మన కొరకు అన్ని సిద్ధపరిచి ఉంచుతాడు. ఒక చిన్న విషయం పక్కకి వెళ్తాను. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయించాడు. ఎంత గొప్ప ఆశ్చర్యం అండి. చేయించాడా? చేసి బయటకు వచ్చారో లేదో నీళ్లు అంటున్నారు. ఏమంటున్నారు? నీళ్లు, ఇక్కడ నీళ్లు లేవు, పాడు లేవు. ఈజిప్ట్లో ఉంటే హాయిగా చెమట కారుకుంటే ఒక చిన్న గ్లాసు నీళ్లు తాగడం తీయగుండేది అంటున్నారు. అరే ఇక్కడ నీళ్లు పోతున్నాయి కదా, తాగమంటే చేదుగా ఉన్నాయి. ఏమున్నాయండి? అప్పుడు మోషే ఒకటే తెలుసు, తండ్రితో ఆత్మలోకంలోకి వెళ్ళిపోతాడు. మనం ఆ ప్రాక్టీస్ చేయాలి. వెంటనే కళ్ళు మూసుకొని ఆత్మలోకంలోకి వెళ్ళి అడగండి, తండ్రి నీకు ఉపాయాన్ని ఇస్తాడు. అప్పుడు మోషే అంటున్నాడు, ఆ చెట్టు వేరుని విడిచి అందులో వేసామన్నాడు. వేసాడా లేదా? ఏమైంది?
అంటే వీళ్ళు అక్కడికి రాక మునిపే చెట్టు ఆ అరణ్యములో మొలిపింపజేసి పెద్దగా చేసి రెడీగా ఉంచాడు. వీరు చెందలేసే అన్నాడు. తప్పుకుని ఇచ్చాడు, అందులో వేసాడు, మధురం అయిపోయింది. ఇంకో చాడుకు పోయేసరికి మళ్ళీ నీళ్ళు అన్నారు. ఏం చేయాలన్నాడు? ఆ పక్కన బండ కనపడుతుంది అని కొట్టన్నాడు. బండనక్కడ తండ్రి కార్యాలన్నీ మనకు కూడా అలానే సిద్ధంగా ఉంటాయి. ఆయన సమస్తము కూర్చి జరిగించుచున్నాడు అని చదువుతుంటామే రోమి రాసిన పత్రిక 8:28 వచనంలో. అది ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? ఎలా జరుగుతుంది? రెడీగా ఉంచుతాడన్ని. ఈనాడు మీరు కూడా నిజంగా దేవుని బిడ్డలుగా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నట్లయితే ఎవ్రీథింగ్ విల్ బి కెప్ట్ రెడీ. ఊహించిన వాటికంటే ఇవన్నీ మాటలు అనుకుంటున్నారా? మాటల కొరకు మనం చదువుకుంటున్నామా? సబ్జెక్ట్లోకి వస్తున్నాను. కనుక నీవు పరిపూర్ణతలోనికి ఎదగాలంటే మొట్టమొదట ఫస్ట్ స్టేజ్ మొదలుపెట్టు. చదవని వాళ్ళు చదవండి, సెకండ్ స్టేజ్ చదువు, థర్డ్ స్టేజ్ చదవడానికి ట్రై చేయి. అప్పుడు తండ్రి నిన్ను 4th-లోకి 5th-లోకి తీసుకెళ్తుంటాడు. ఆయనే తీసుకెళ్తాడు, ఆయనే చదివిస్తాడు. అర్థమవుతుందండి? చదివించేది ఆయనే, చదవలసింది నీవు. నీ ప్రయత్నం కొంచెం ఉండాలి. చాలా వరకు గమనించండి, మానవ ప్రయత్నం ఉండాలి. మానవ ప్రయత్నం ఉండాలి. మన ప్రయత్నం ఖచ్చితంగా ఉండాలి. తండ్రి ఇవ్వవలసింది ఇస్తున్నాడు. ఇప్పుడు ఎదగడం ఎలాగో 13వ వచనంలో చెప్పాడు. 13వ వచనం చదువుతున్నాను. పరిశుద్ధులు సంపూర్ణులగనట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. చూడండి, 5 స్టెప్ ఫార్ములా అని దీన్ని దాదాపుగా మనము సపరేట్ సబ్జెక్ట్ కింద మీరు ప్రసంగాలు చేయవచ్చు. 5 రకాల పరిచర్య భాగములు. 5 స్టెప్. ఇక్కడ కొందరిని అన్నాడు, అందరినీ కాదు. ఈ మాట చాలా జాగ్రత్తగా. కొందరిని నీ యొక్క ఎదుగుదలను బట్టి, నీ యొక్క జిజ్ఞాసను బట్టి తండ్రి ఎదిగిస్తూ ఉంటాడు. నేను మళ్ళీ అదే చెప్తున్నాను. నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావో అది చేస్తాడు తండ్రి. నువ్వు ఏమి అనుకోకపోతే ఇక తండ్రి ఏది చేయడు. నువ్వు చెయ్యాలి. నీ వంతుగా నువ్వు మొదలు పెట్టాలి. అప్పుడు నీవు స్టార్ట్ అవుతావు. ప్రయాణము మొదలు పెడితే ప్రయాణం సాగుతుంది. కానీ ప్రయాణం చేయకుండా కూర్చొని నేను విజయవాడ పోవాలంటే ఏం పోతావు? బయలుదేరాలి. నడక మొదలు పెట్టాలి. కూర్చున్న చాటున కూర్చొని కలలు కంటుంటారు కొందరు. ఉపయోగం లేదు. మోషేను చూసిన, అబ్రహామును చూసిన, ఇస్సాకును చూసిన, అది కరువు కాలము. బావిని తవ్వుతున్నాడు ఎవరు? ఇస్సాకు. తవ్వడం మొదలుపెట్టాడు కనుక నీళ్ళు ఇచ్చే పని తండ్రిది. అలా నీవు ఇంకల్కేట్ చేయడం మొదలు పెడితే తండ్రి ఇచ్చేది జ్ఞానం. ఓకే. ఇప్పుడు అపోస్తులు అనగా హైయెస్ట్ క్లెర్జీ పీపుల్. మనలో కూడా చాలామంది కొందరు అపోస్తులను పెట్టేసుకున్నారు. పెట్టుకోవడానికి ఏముందండి? ముందు పెట్టుకోవడమేగా అపోస్తులు, లేకపోతే ప్రాఫెట్ పెట్టుకోవచ్చు. లేకపోతే ప్రసంగిరత్న, కొన్ని గవర్నమెంట్ బిరుదుల్లాగా వీళ్ళు పెట్టుకుంటున్నారు. ప్రసంగిరత్న ఏవేవో ఉన్నాయి. నేనంటాను, నేను మీకు పోల్చి చెప్తున్నాను. అపోస్తులు అనగా పక్షిరాజు వంటి వారు. అపోస్తులు అంటే పక్షిరాజు. పక్షిరాజు హయ్యెస్ట్ లాటిట్యూడ్లో ఎగురుతూ ఉంటాయి, పైన ఎగురుతుంటాయి. ఎక్కడ శూన్యం దాకా వెళ్ళిపోతాయి అన్నట్టుగా వెళ్ళిపోతాయి. ఎంత పైన ఉంటాయో పక్షిరాజులు, ఏ విధంగా అంత పైన విహరిస్తూ ఉంటారో అపోస్తులు కూడా అంత గొప్ప పరిచర్య చేస్తూ ఉంటారు. ఊరినే పెట్టుకుంటే అయిపోయిందండి. అపోస్తులను పెట్టుకుంటే ఏముందండి? ఇంజక్షన్ ఇవ్వడం రానోడు హాస్పిటల్ పెట్టినట్టు ఉంటుంది.
సిరంజి పట్టుకొని ఇట్టేటోనికి వాడు ఇంకెప్పుడు ఇస్తాడు పేషెంట్కి? ఆ తర్వాత ప్రవక్తలు పెద్ద గ్రద్ద వంటి వారు. వాళ్ళకంటే కొంచెం కింద లెవెల్లో వాళ్ళు కూడా విహరిస్తూ ఉంటారు, అంటే అంత మంచి పొజిషన్లో ఉంటారు. సువార్థికులు అంటే పావురాయుల వంటి వారు. సువార్థికులు అంటే ఏంటండి? పావురాయలు అంటే అంత నిష్కల్మషంగా ఉండాలి, అంత సబ్మిషన్స్తో ఉండాలి. ఇక కాపర్లు అంటే మీకు తెలుసు, పాస్టర్స్, రెవరెంట్స్ అని మనం పిలుస్తామే, వాళ్ళందరూ పిల్లల కోడి వంటి వారు. కోడిపెట్ట పిల్లల్ని ఎలా కాపాడుకుంటుంటుంది? మన కాపర్లు ఇడిచిపెట్టి తిరుగుతుంటారు, అది వేరే విషయం. ఆ పిల్లలన్నీ నిడవబోతాయి. అందుకే అక్కడ పోల్చింది ఏంటంటే పిల్లల కోడి. బాగా మచ్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ పిల్లలందరినీ కాపాడుతూ ఉండాలి. అందుకే హెచ్కేఎల్ గ్రంథం 34:1-10 కూడా ఏ విధంగా పిల్లల్ని కాపాడుకోవాలి అక్కడ ఉంటుంది. ఇకపోతే లాస్ట్ కాపర్ల తర్వాత ఏంటంటే ఉపదేశకులు ఎవరంటే పిచ్చుకలు వంటి వారు. అర్థమవుతుందండి? పిచ్చుకలు చూసారా, అక్కడ ఇక్కడ ఎగురుతూ ఉంటాయి. ఎగిరిన చాటల్లో కూడా సంతోషంగా ఎగురుతుంటాయి, కిచకిచలాడుతుంటాయి, ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపోతూనే ఉంటాయి. కనుక ఉపదేశకులు కూడా మొత్తానికి సేవ చేస్తున్నారు. పిచ్చుకలు మాత్రం ఎగరట్లేదు అంటున్నారా? పిచ్చుకలు ఎగురుతున్నాయి, కోడిపెట్ట ఎగరదు అనుకుంటున్నారా? పాము మీదకని వెళ్ళిపోద్ది. పిల్లలు ముట్టుకోవడానికి పాము రానియండి, ఎలా వెళ్ళిపోతుందో తెలుసా? అలా వెళ్ళిపోద్ది. ఇక ప్రవక్తలు, అపోస్తలు మనం పెట్టుకుంటే ఏం లాభం లేండి. పెట్టుకోవడానికి ఏదైనా పెట్టుకోవచ్చు, ప్రాఫిట్ అని. ఇక మన ప్రాఫిట్ల సంగతి చూడండి. నేను ఒక్కొక్క దాని గురించి చెప్పాలంటే ఉన్న టైం అయిపోద్ది. ఇక మీకు అర్థమైపోయింది. అపోస్తలు అనగానే అన్ని 9 గిఫ్ట్స్ ఆపరేట్ అవుతుంటాయి వాళ్ళకి. పౌలు గారు కానివ్వండి, పేతురు గారు కానివ్వండి, యోహాను గారు కానివ్వండి. పేతురు గారు చూశారు కదా, అపోస్తల కార్యములు 5:15 ఆయన నీడబడితే స్వస్థతలు జరిగాయి. దట్ ఈస్ కాల్డ్ అపోస్టలిస్టిక్ పరిచర్య. పౌలు గారు కూడా అంతే, నడికట్లతో, చేతి రుమాలతో. అపోస్తల కార్యములు 19:11 ఉంటుంది. స్వస్థతలు అలా జరుగుతాయి. వాళ్ళు నోరు విప్పారంటే ఆత్మపూర్ణులై. ఎలా రాస్తున్నాడు చూడండి. నేను ఒక విషయంను తెలియజేస్తాను, నేను ఒక మర్మమైన విషయాన్ని తెలియజేస్తాను, నేను ఒక పరలోకపు విషయాన్ని తెలియజేస్తాను, ఇలా చెప్పగలుగుతున్నారు వాళ్ళ అపోస్తలు. 2 కొరింథీ పత్రిక 12:12 ఉంటుంది. అపోస్తుల చిహ్నములు అలా ఉంటాయి. స్వస్థతలు జరుగుతాయి, ప్రవచనాలు చెబుతారు, అద్భుత కార్యాలు జరిగిస్తారు. చనిపోయిన వారిని ఐతుకుని లేవనెత్తి కూర్చోబెట్టాడు, దోర్కాన్ని లేవనెత్తి కూర్చోబెట్టాడు పేతురు. ఏదంటే అది జరిగి ఇచ్చేస్తారు. అంతేగాని ఉట్టిగా అపోస్తులను పెట్టుకొని అక్కడ ఎవడు చనిపోయాడంటే నాకు సంబంధం లేదని వెళ్ళిపోయేవాళ్ళు అపోస్తుల్లా. దెయ్యాన్ని చూసి భయపడి పారిపోయేవాడు ప్రవక్తనా? చెప్పండి. ఇక ప్రవక్తలు జరిగిన వాటిని, జరుగుతున్న వాటిని, జరగబోయే వాటిని చెప్పేవాళ్ళు ప్రాఫిట్స్. ఇక మన ప్రాఫిట్స్ ఎంతసేపు నిమ్మకాయలు ఎక్కడ ఉన్నాయి, ఎముకలు ఎక్కడున్నాయి? గర్భిణీ స్త్రీకి పుట్టబోయేది మగ ఆడేదో చెప్పేస్తారు. వీళ్ళు చెప్పిన దానికి రివర్స్లో వచ్చిందంటే కనపడకుండా వెళ్ళిపోతారు. ఇక ఆ బాబుకి పెళ్ళయ్యేదాకా కూడా కనపడరు. ఇక ఇట్స్ నాట్ ప్రాఫిటిక్ వర్డిక్ట్. ఎందుకంత తొందర? నువ్వేం చెప్పాలన్నప్పుడు నీకేమన్నా డాక్టరేట్ ఇస్తారా? తండ్రి తెలియజేస్తే చెప్పు. చాలా తొందరపడతారండి, అమ్మో, చాలా తొందరపడతారు. ప్రాఫిట్స్ కావాల్సింది ఏమిటి? తొందరపాటు కాదు. మేజర్ ప్రాఫిట్స్ ఎంత చక్కగా ప్రవచించారు. కన్యక గర్భం తాల్చి అన్నాడు, జరగలేదా? ఇక కొందరున్నారు ఎన్ని సంవత్సరాలైనా బైబిల్ పట్టుకొని తిరుగుతారు, కానీ ఏ ఎదుగు బొదుగు ఉండదు. సెకండ్ కంప్లీట్ చేయరు, థర్డ్ కంప్లీట్ చేయరు, వాళ్ళు ఏది చేయరు. అందుకే హెబ్రీ పత్రిక 5:12 కాలమును బట్టి చూస్తే
మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఇంకా మూల పాఠములనే నేర్చుకుంటున్నారు. అంటే వీళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు? దేనికండి? పేరుకి నేను ఎంఏ చదివానంటున్నా, పోస్ట్ ఆఫీస్లో మనీ ఆర్డర్ ఫామ్ నింపలేను. అన్న కొంచెం మనీ ఆర్డర్ ఫామ్ నింపమంటే అక్కడ రాయించుకో, నాకు చాలా బిజీ ఉంది, వీడికి రాదు. ఇంకా మీరు పాలు త్రాగవలసిన వారే కానంటే సెకండ్ స్టేజ్లోనూ ఉన్నారని. బలమైన ఆహారం మీకు వేస్ట్, ఇచ్చిన మీకు అడిగి చావదు. ఇదే మాటను 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో అంటాడు. నేను అందుకే మీకు బలము చాలనందున పాలచేటే మిమ్మల్ని పెంచాను అంటాడు. అంటే మనం ఎదగలేకపోతున్నాం. ఎంతకాలం అండి? ఎంతకాలం చెప్పండి, ఆలోచించండి. మరుగుజ్జులాగా ఎంతకాలం ఉందాం అనుకుంటున్నాం? బోధించాలనుకునే వారి కోసమా? నీతిమంతుల గురించి నేను మాట్లాడట్లేదు. నేను బోధిస్తా, ప్రకటిస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటారు. ఏమి చదవరు. అందుకే మిమ్ములను నేను అన్నముతో పెంచలేదు, పాలతోనే పెంచానంటే అర్థం ఏంటి? అక్కడనే ఉన్నారు. కనుక మనము ఏం చేద్దాం? ఈ బైబిల్ స్టడీ ఇప్పుడు 14, 15 ఎన్నో అయ్యాయి బుక్స్. నేను లెక్కేట్లు ఇప్పుడు, ఇదివరకు లెక్కేసుకునే వాళ్ళం మేము. మనం ఎదగాలి. ఒకే ఒక్క మాట చెప్తున్నాను, ఎదగాలి. మామూలుగా ఎదగడం కాదండి, ప్రాఫిటిక్ ఎన్హాన్మెంట్ రావాలి. రేపటి దినాన మీరు స్కాలర్స్ అవ్వాలి, టీచర్స్ కాదు. అవుతారు. ఏమి లేనప్పుడు ఎందుకండి? ఇంకా ఏ గురి లేకుండగా. అందుకే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో 13, 14 వచనాలు అంటాడు, గురి వద్దకే నేను పరిగెత్తుతున్నాను అంటున్నాడు. మనకి గురే లేదా? వెన్ దెర్ ఇస్ నో టార్గెట్స్ యూ కుడ్ డూ నథింగ్. తండ్రి మాత్రం ఏం చేస్తాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడు తండ్రి? మీరు రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేవనెత్తండి, కుష్టు రోగులను శుద్ధీకరణ గావించండి, దెయ్యములను వెళ్ళగొట్టండి అని చెప్పాడా లేదా? చెప్పండి. ఏ స్టేజ్లోకి వెళ్ళాలి మనం? ఎప్పుడు జరుగుతాయి మనకి? మనము కూడా మారు మనసు పొందిన తర్వాత తండ్రి కొరకై ఏదో ఒకటి చెయ్యాలని ఒక తపన, తీవ్రత పెట్టుకొని నీవు కంప్లీట్ చేస్తూ పరిగెత్తుతుంటే తండ్రి నేను తప్పకుండా లేవనెత్తి వాడుకోబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే దేవుడు కూడా మనలో నుండి ప్రవక్తను లేవనెత్తాలని, మనలో నుండి సువార్థికులను తయారు చేయాలని. ఏమండి, ఇప్పుడు మన పిల్లలేనా రేపు ప్రొఫెసర్స్ అయింది? మన పిల్లలేనా ఇప్పుడు మన మధ్య ఉన్న రవి గారు లెక్చరర్ అయింది పాలిటెక్నిక్కి? మనలో నుండేనా ఎంసీఏ చేసి మేనేజర్లు అయింది? మనలో నుండేనా జనరల్ మేనేజర్లు అయింది? మనలో నుండే డైరెక్టర్ అయ్యారా? మనలో నుండే సమస్తం అవుతున్నారా కదా? నేను పుట్టినప్పుడు ఏ డ్రైవర్ అయితే ఉన్నాడు, ఇప్పటికి ఆర్టీసీలో డ్రైవర్ ఉన్నాడా? వస్తూనే ఉన్నారు కదా, జనరేషన్స్ వస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇంకా ఏలియానే రావాలి, ఇంకా ఎలీషా రావాలి, ఇంకా మోషేని పట్టుకొద్దాం, ఇంకా హానోకుని పట్టు. నువ్వు ఎదగలేవా? దెబోరానే రావాలా? నువ్వు ఎదగలేవా? చెప్పండి. మనం ఎదగలేమా? ఎదగటం లేదా? జనరేషన్స్ రావటం లేదా? చదువుకోవడం లేదా? పిల్లలందరూ పైకి రావటం లేదా? చనిపోయిన వాడే తిరిగి రావాలా? పాట పాడాలంటే ఘంటసాలే కావాలా? తండ్రి ఒరిజినల్స్ను సృష్టించడా? మనము కాదా? నువ్వు పనికిరావా? నేను పనికిరానా? ఒక్క ఆత్మను రక్షించుకోలేనా? తండ్రి అంటున్నాడు, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, నేను నా కాపర్లను ఏర్పాటు చేసుకున్నా. ఇప్పుడు జనరేషన్లో కూడా నా కాపర్లు ఉన్నారు, రాబో జనరేషన్లో కూడా కాపర్లు ఉన్నారు. వారి పాదములను సుందరం చేశానంటాడు రోమిలి రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనంలో. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో ఆ సువార్థికుల యొక్క పాదాలు ఎలా ఉంటాయట? సుందరములండి.
ఈనాడు కాపర్లు, మన మధ్యలో ఉన్న కాపర్ల యొక్క పాదాలు ఏమిటనుకుంటున్నారు? సుందరమునండి. రాత్రులంతా మోకాళ్ళు నుండి పగలంతా చదువుతున్న వారిని తండ్రి ఊరిని వదిలేసి ఆ బజార్లెమ్మడి తిరిగేవాడిని, మోకాళ్ళ మీద ఉన్నవాడిని కలిపి ఒకే కాడికి కట్టేస్తారనుకుంటున్నారా? నో నో. తండ్రి మనల్ని వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. అద్భుతంగా వాడుకోబోతున్నాడు, అద్భుతంగా వాడుకోబోతున్నాడు. ఒకప్పుడు ఆంద్రియా, యోహాను, యాకోబు, మత్తయి, ఫిలిప్పు, నతానియేలు, జలోతి అనబడిన సీమోను, తద్దయిని మారుపేరు కానీ లెబ్బై, అల్ఫై కుమారుడు అని యాకోబు అని చెప్పుకోవడం కాదు, మనల్ని కూడా లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను నన్ను వాడుకోబోతున్నాడు. ఆర్డినరీ లైఫ్ కాదు, ఎక్స్ట్రాడినరీ లైఫ్తో వాడబోతున్నాడు. నువ్వు లేచి నడుస్తుంటే నీ ముందు దేవుని యొక్క దూతలు నడుస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నతానియేలు, నువ్వు చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నావేమో, రా, కమాన్, నేను నిన్ను వాడుకోబోతున్నాడని పిలిచాడు కదండి. యోహాను సువార్త 1:45-51 అంటాడు, కమ్ బ్రదర్ నతానియేల్, బర్తలోమయి, నిన్ను వాడుకుంటాను. ఈనాడు మనల్ని అదే విధంగా పిలుస్తున్నాడు. వాడబడతావు, ఏ కపటము లేని వాడవు నువ్వు అన్నాడు. నేను వాడుకుంటాను అన్నాడు. అలానే మనల్ని పిలిచాడు తండ్రి, మనల్ని వాడుకోబోతున్నాడు తండ్రి. హల్లెలూయా. ఆకాశం తెరవబడ్డ నువ్వు చూస్తావు మిస్టర్ నతానియేల్. నిచ్చెన నువ్వు చూస్తావు, నిచ్చెన పైన దేవదూతలు ఎక్కడం దిగడం కూడా నువ్వు చూస్తావు మిస్టర్ నతానియేల్. అందుకే అపోస్తలుడు అయిపోయాడు. ఆ విధంగా తండ్రి మనల్ని పిలిచి ఉపదేశకులుగాను, కాపర్లుగాను, సువార్తికులుగాను, ప్రవక్తలుగాను, అపోస్తులుగాను స్టెప్ బై స్టెప్ నేను తీసుకెళ్తానంటే నువ్వు ఆ మొట్టమొదటి మెట్టి మీదనే కూర్చొని ఎంతకాలం ఉంటావు? ఎలాగూ జర్నీ సాగించాం కదా. ఎవరన్నా హైదరాబాద్ పోయిన కారేపల్లి దిగిపోతాడండి? హైదరాబాద్ పోదామని బండి ఎక్కాడు, కారేపల్లి ఆగిందని దిగిపోయాడు. ఎందుకు ఎక్కినట్టు? అలాగే మనం నేను అని బైబిల్ తీసి ఎక్కడున్నారంటే, ఈ పాడికి నువ్వు బోధించవలసిన వాడవై ఉండగా నువ్వు ఎక్కడ కూర్చున్నావు, మూలపాఠము నేర్చుకున్నట్టుగా నువ్వు ఇంకా పాలపేక నోట్లో పెట్టుకొని ఎంతకాలం కూర్చుంటావు అంటున్నాడు తండ్రి. హల్లెలూయా. ఇక మీకు నేను చెప్పవలసిన అవసరం లేదు. ఈ 5 స్టెప్ ఫార్మ్లో మనమందరం కూడా ఎదగాలి, 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 ఎదగాలి. మనతోటే సార్వత్రిక సంఘమును కట్టాలని తండ్రి యొక్క అభిలాష. నీవు లేస్తే ఇంకొక వ్యక్తి వస్తాడు, అంతేగాని గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి దారి చూపిస్తే వీడు పోడు, వాణ్ణి పోనీయాడు కదండి. మత్తయి సువార్త 15:13 అనుకుంటా, 13-14 ఉంటుంది. దేవుడు నాటిన ప్రతి చెట్టు పెరిగి వేయబడిన 13 ఉంటుంది. గుడ్డివాడికి దారి చూపిన ఏళ్ళ ఇద్దరు పోయి ఎందులో పడతారు, గుంటలో పడతారని 14 ఉంటుంది. అట్లుంది మన పరిస్థితి. ఒక్క ఆత్మనైనా రక్షించుకుందాం. నువ్వు లే, నువ్వు వాడబడవు, నువ్వు లే, నువ్వు సరి చేసుకో. అందుకే 1 తిమోతి పత్రిక 4:16 ఏమంటుంది? నిన్ను గూర్చియు నీ బోధ గూర్చియు నువ్వేం చేయాలి? జాగ్రత్త కలిగి ఉండుము. అప్పుడు నీవు రక్షించుకుంటావు, నీ బోధలు విన్న వారిని కూడా రక్షించుకుంటావు. మొదటి పేతురు పత్రిక 4:11 చక్కటి మాట ఉంటుంది. అదేమిటనగా, ఒకడు బోధించవలసి వచ్చిన ఎడల, బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధించాలి. దైవోక్తులను. ఒక మాటలో చెప్పాలంటే 2 కొరింథీ పత్రిక 5:20 మనము అంబాసిడర్స్ ఆఫ్ ది హెవెన్లీ కింగ్డమ్ అన్నాడు. పరలోక రాజ్యపు రాయబారులము. చెప్పండి, మారు మనసు పొందిన వాళ్ళందరూ ఒక్కసారి నాతో అనండి, నేను పరలోకపు రాయబారిని. మరి హెవెన్లీ కింగ్డమ్ అంబాసిడర్. ఆ రాయబారిని తండ్రి ఎలా చూస్తాడో తెలిసిందా?
ఒక విఐపి లాగా చూస్తాడు. ఏది కావాలంటే అది చూస్తూనే ఉంటాడు. నీకు ఏది కావాలంటే అది ఇస్తాడు. ఏది కావాలంటే అది ఇస్తాడు. ఏది కావాలంటే అది ఇస్తాడు. నువ్వు మనసులో అనుకుంటా అది వాళ్ళకి. అంతేగాని మారు మనసు లేదు, ఏమీ లేదు, ఎక్కడో చెరువు గట్టును కూర్చొని ఈ చెరువులో నీళ్ళన్నీ సారైపోవాలన్నాడట ఎవడో. ఎవడో ఆ బండలన్నీ సీకులు అయిపోవాలన్నాడట. ఇవి మన కోరికలు. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో అంటాడు, మీరు అడుగుతారు కానీ దేని కొరకు అడుగుతారట? భోగేచ్ఛల కొరకు. అందుకే మీకేమీ దొరకదు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నానండి. అపోస్తలత్వం ఎదగాలనండి. ఎదగాలి. నువ్వు అపోస్తరాలు కాలేవా? మరి తల్లి అయింది. చాలామంది స్త్రీలు అయ్యారు. యూనియా అయింది. రోమిల్ రాష్ట్ర పత్రిక 16వ అధ్యాయంలో ఉంటుంది. 5 నుంచి 10 వచనాలు చదివితే అక్కడ పెద్ద లిస్టే ఉంది. స్త్రీలు కూడా అపోస్తులు కావాలి, ప్రవక్తలు కావాలి. పురుషులు అయితే మాకే అనుకుంటున్నారు. స్త్రీలకి ఉన్నది ఆపర్చునిటీ అని చెప్పడానికి వాడుతున్నాను నేను. రికార్డ్ అవుతుంది కనుక. స్త్రీలకు ఆప్షన్ లేదని చెప్పుకునే వాళ్ళు బయలుదేరారు. చదవమని చెప్తున్నాను నేను. స్త్రీ అపోస్తులు ఉన్నారని రికార్డే చెప్తుంది. స్త్రీ డీకన్స్ ఉన్నారు. రోమిల్ రాసిన పత్రిక 16వ అధ్యాయం 1వ వచనంలో ఫీబే అనే డీకనెస్ ఉన్నది. సంఘ కాపరులు ఉన్నారు. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నది. స్త్రీ పరిచారకులు ఉన్నారు. విపరీత అర్థాలు, నానా అర్థాలు, ఏమండి, ఎలగారికల్లీ, మంచి లాంగ్వేజ్ అండి. మెటఫారికల్లీ, ఏంటివి? నువ్వు ఎలగారికల్లీ చెప్పు, మెటఫారికల్లీ చెప్పు. తండ్రి వాడుకోబోతున్నాడు, వాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పి ముందుకెళ్తాను. కొంచెం పక్కకి వెళ్ళి, మొట్టమొదట రైట్ బ్రదర్సు విమానాన్ని తయారు చేశారు. ఆల్బర్ రైట్, గిల్బర్ రైట్ అంటారు. ఎగిరిపోయే విమానాలను కనిపెట్టింది, ఫ్లైట్స్ని కనిపెట్టింది వాళ్ళే. అయితే వాళ్ళు మొట్టమొదట కనిపెట్టింది అంత ఏదో ఆకాశంలో ఎగిరిపోతే ఏం కాదు. కొంత కనిపెట్టిన తర్వాత లేటర్ ఆన్ డెవలప్మెంట్స్ మనం చూస్తున్న విమానాలు. మొట్టమొదటిగా తయారు చేసి పాసింజర్స్ కొరకు ఏర్పాటు చేసి ఎవరు ఎక్కట్లేదటండి. ఎక్కితే ఆడ చచ్చిపోతాము. ఈ తయారు చేసినోడు ఎన్ని కిలోమీటర్లు పోయిన తర్వాత పడిపోతే, అక్కడి నుంచి డామును పడిపోతే ఇంకెందుకు పడుతుంది, అనవసరం దాన్ని ఎక్కడం అని ఎవరు ఎక్కట్లా. మీరు హిస్టరీని చూడండి. నేను హిస్టరీ చూశాను కనుక చెప్తున్నాను. నేను హిస్టరీ రికార్డ్ చెప్తున్నాను. చాలా కాలం వరకు ఈగలు కొట్టుకుంటున్నాయి. ఫ్లైట్స్ తయారు చేసి ఎయిర్పోర్ట్లో పెట్టుకోవడం ఎవరు ఎక్కట్లా. అప్పుడు విఘ్నత కలిగిన వాళ్ళు ఆలోచించారు, నో ఇలా కాదు, కానీ అందమైన అమ్మాయిలను, టీనేజ్ గర్ల్స్ 18 to 23 ఉన్న వాళ్ళని ఎయిర్ హోస్టెస్గా సెలెక్ట్ చేసుకుందాం. మంచి హై శాలరీ ఇచ్చి, అందంగా ఉంటారు. పాసింజర్ రావడంతో వాట్ యు వాంట్ సార్ మేడం అనుకుంటే తిరుగుతుంటారు. అంటే అందులో ఒకడు అడిగాడట, ఆడోళ్ళని పెడితే ఎవరు వస్తారంటే, ఎవరు పిచ్చోడా, ఆడోళ్ళు ఉన్నారని రావడం కాదు, ఆడోళ్లే విమానం ఎక్కుతుంటే మీరెందుకు భయపడుతున్నారా అని అనుకుంటారు. కనుక ఈ ప్రయోగం చేద్దామనేసరికి అప్పుడు ఎయిర్ హోస్టెస్ని దింపారు. చక్కటి అమ్మాయిలు డ్రెస్ కోడ్ వేసుకొని, సార్ వాట్ యూ వాంట్, మేడం వాట్ యూ వాంట్ అనుకుంటా, బిస్కెట్ అదా ఇదా కాఫీ టీ అంటునేసరికి అప్పుడు నిండడం మొదలుపెట్టింది. కానీ వీళ్ళు వాడితో పాటు ప్రయాణం చేస్తున్నారు, చక్కగా పలకరిస్తున్నారు హ్యాపీగా. ఒకళ్ళిద్దరు 2-3 ఫ్లైట్స్ తిరిగేసరికి ఇక విపరీతమైన క్రేజీ వచ్చింది. అసలు ఎయిర్ టికెట్స్ అడ్వాన్స్ కూడా ఇప్పటికీ దొరికితావు మనకి. దీనికి కారణం ఎవరు చెప్పరేమండి? అమ్మాయిలండి. మన దౌర్భాగ్యత ఏంటంటే అమ్మాయిల పనిలో అసలు అమ్మాయిల ముందు పోతారు ఎయిర్ హోస్టెస్ లాగా. నేను చెప్తున్నాను, తండ్రి స్త్రీలని పురుషులని ఏ భేదము అని మళ్ళీ చెప్తాం, మనమే చెప్తాం. అబ్బో పెద్ద పెద్ద వచనాలు చెప్పేస్తామండి. బలితే పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం అని, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3, 4 ఓ భలే చెప్తాం రెఫరెన్సులు. కానీ తీర అక్కడికి వచ్చేసరికి కాదంటాం. చదువుకుంటే అన్నీ తెలుస్తాయి. అందుకే ప్లీజ్ రీడ్ 3rd స్టేజ్ అంటాను నేను. ఓకే, ఇక నేను చెప్పవలసిన అవసరం లేదనుకుంటున్నాను. ఉపదేశకులు, కాపరులు, సువార్థికులు, ప్రవక్తలు, ఇలా ఎదగాలంటే ఇక్కడనే తండ్రి అన్నాడు. ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు చక్కగా 13వ వచనంలో ఏమంటున్నాడు?
పరిశుద్ధులు అనగా మనము మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న వారందరూ ఎవరండి? పరిశుద్ధులు. సంపూర్ణులు అవ్వాలి అంటే ఈ పని చేయాలి. మనం అందరం పరిశుద్ధులమైనా డౌటా? మారు మనసు పొందాక డౌట్ ఏముందండి? నో డౌట్. ఇక ఎదగాలంటే అడుగు ముందు పెట్టాలి. 2వ అడుగేయి, 3వ అడుగేయి, 4వ అడుగేయి, వెళ్ళిపోతాం. అంతే, మధ్యలో కారెపల్లిలో దిగిపోకు. ఇక అక్కడనే చెప్తూ 14వ వచనం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఏమిటంటే, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమయ్యుండి. చూడండి, అంతేగాని ఇంకా పసిపిల్లల్లాగా పాలపీక నోట్లో పెట్టుకొని నిద్రపోతూ కూర్చోకండి. పసిపిల్లలాగా ఉన్నట్లయితే ఏమవుతాయట చూడండి, ఎంత మాట అంటాడో. మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తిలోను గాలికి కొట్టుకొని పోవునట్లు ఉన్న పొట్టువలే. నోట్లో ఏలు పెట్టుకొని కూర్చున్న దగ్గరికి ఎవరైనా వస్తాడు. ఇప్పుడు వచ్చే డిబేట్లన్నీ ఏంటి? డోర్ కొట్టడం, మేడం నన్ను రమ్మంటారా అన్న ఏదో చెప్పడం, చెప్పింది ఏదో ఆలోచిస్తా మనం కూర్చోవడం. కనుక మనం ఎదగాలంటే వీళ్ళని దగ్గరికి రానియకుండా నీవే ఎదగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే, అందుకే అంటాడు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే 22వ వచనంలో, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని ఇక నూతనంగా నీవు మార్చబడ్డావని నీవు ఈ 5 స్టెప్ ఫార్ములాలో ఎదుగుటకు సిద్ధపడమని చెప్తున్నాడు. తొమ్మిది అయిపోయింది, టైం అయిపోయింది. ఇంకా 5, 6 అధ్యాయాలు మిగిలాయి. వచ్చే వారం దాన్ని కూడా ధ్యానిద్దాం. పరిగెత్తడం దేనికి? అందులో సర్వాంగ కవచములు అదో పెద్ద టాపిక్. ఆ తర్వాత కుటుంబ పరిస్థితులు అదో పెద్ద టాపిక్. 5వ అధ్యాయం అంతా కుటుంబ పరిస్థితులు. ఈనాడు మన కుటుంబాలు ఎలా తగలబడి ఉన్నాయి, ఎంత బాధల్లో ఉన్నాం. భర్త మాట భార్య వినదు, భార్య మాట భర్త వినడు. అందరూ మళ్ళీ క్రైస్తవులే. అందుకే 22వ వచనం నుంచి 33వ వచనం వరకు కూడా మనతో తండ్రిగా మాట్లాడుతున్నాడు తండ్రి. వీటిని మనం ధ్యానించబోతున్నాం. అద్భుతమైన ఇంకా 2 అధ్యాయాలు 5, 6 మిగిలాయి. తప్పకుండా మనం నెక్స్ట్ వీక్తో దాన్ని క్లోజ్ చేసుకొని ముందుకు వెళదాం. అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా.